హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, thumbnail చూశారు కదా. ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి మీకు ఒక ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో లోగో, ఛానల్ ఆర్ట్ అనేది మనం ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి ఎలా టర్న్ ఆన్ చేసుకోవాలి, అలాగే ఒక వీడియోని యూట్యూబ్లో ప్రాపర్గా టైటిల్స్, డిస్క్రిప్షన్స్, thumbnails, ట్యాగ్స్ ఇచ్చి ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే మనకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ అనేది 3 స్టెప్స్లో చేయబోతున్నాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఛానల్ క్రియేషన్, సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఛానల్ కస్టమైజేషన్, థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఛానల్ వెరిఫికేషన్ అండ్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఛానల్ క్రియేషన్. ఛానల్ క్రియేషన్ కోసం మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి www.youtube.com టైప్ చేయండి. youtube.com టైప్ చేయగానే మనకి యూట్యూబ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు రైట్ టాప్లో చూసుకుంటే కనుక సైన్ ఇన్ అని కనిపిస్తుంది కదా, ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీ యొక్క గూగుల్ అకౌంట్తో లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో యూట్యూబ్ వచ్చేసరికి గూగుల్ వాళ్ళ ప్రోడక్ట్ కాబట్టి సో మనం గూగుల్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్ యూస్ చేయాలన్నా కూడా మన యొక్క గూగుల్ అకౌంట్తో లాగిన్ అయ్యి అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో యూట్యూబ్ కూడా గూగుల్ వాళ్ళ ప్రోడక్ట్ కాబట్టి మనం ఏదైతే గూగుల్ అకౌంట్ ఉంటుందో, మన జీమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ జీమెయిల్ ఐడితో మనం సైన్ ఇన్ అయితే అవ్వాలి. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే యూట్యూబ్ని సీరియస్గా తీసుకుని ఒక ప్రొఫెషనల్గా తీసుకోవాలనుకుంటున్నారో, యూట్యూబ్ ఛానల్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవాలి, ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, ఇలా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసరికి మీ రెగ్యులర్ జీమెయిల్ ఐడితో కాకుండా యూట్యూబ్ ఛానల్ కోసం సెపరేట్ జీమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోండి. సో సెపరేట్ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే, యూట్యూబ్ సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, యూట్యూబ్ సంబంధించిన మానిటైజేషన్ కానివ్వండి, గూగుల్ యాడ్సెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఆ జీమెయిల్ ఐడికి లింక్ చేసుకుంటే కనుక మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లము అలాగే కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ మీకు రైట్ టాప్లో సైన్ ఇన్ అని కనిపిస్తుంది కదా, ఆ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే జీమెయిల్ ఐడితో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ ఐడితో లాగిన్ అయితే అవ్వండి. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పైన చూసుకుంటే కనుక టాప్ రైట్లో మీ యొక్క ప్రొఫైల్ పిక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నేనైతే ప్రొఫైల్ పిక్ ఇంకా పెట్టలేదు కాబట్టి నాకు డి అని కనిపిస్తుంది. సో మీరు ప్రొఫైల్ పిక్ పెడితే మీ యొక్క ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది. లేదైతే మీరు ఏదైతే జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యారో ఆ జీమెయిల్ ఐడి యొక్క ఫస్ట్ లెటర్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది జరుగుతుంది అనమాట. సో ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్రియేట్ ఏ ఛానల్ అని కనిపిస్తుంది కదా, ఆ క్రియేట్ ఏ ఛానల్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఏ ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఛానల్ సంబంధించిన నేము అలాగే హ్యాండిల్ అనేది అడగటం జరుగుతుంది. డిఫాల్ట్గా కొన్నిసార్లు మన జీమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ జీమెయిల్ ఐడి అనేది ఇక్కడ మనకి నేము, హ్యాండిల్ కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ అదే మీ యొక్క ఛానల్ నేము అలాగే మీ యొక్క ఛానల్ హ్యాండిల్ కింద పర్ఫెక్ట్గా సెట్ అయిపోతే కనుక అవి ఉంచేయండి. లేదంటే మీ యొక్క ఛానల్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈజీగా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీ ఛానల్ నేమ్ అనేది మీరు ఏదైతే ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో మీరు ఒక యూనిక్ నేమ్ అనేది మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదా, ఆ యూనిక్ నేమ్ అనేది ఇక్కడ ఛానల్ నేమ్ దగ్గర ఎంటర్ చేయండి. అలాగే హ్యాండిల్ వచ్చేసరికి యూనిక్గా ఉందన్నమాట. సో మనకి ఛానల్ నేమ్ ఏదైతే ఉందో ఈ నేమ్ అనేది మనకి చాలామంది యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం యూట్యూబ్లో చూసుకుంటే కనుక మిస్టర్ బీస్ట్ అని ఉంటుంది. సో మిస్టర్ బీస్ట్ మీద చాలా ఛానల్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ కూడా ఒరిజినల్ ఛానల్స్ కాదు, ఒకటి మాత్రమే ఒరిజినల్ ఉంటుంది, రిమైనింగ్ అన్నీ కూడా డూప్లికేట్ ఛానల్స్ అన్నమాట. సో ఫ్యాన్ మేడ్ ఛానల్స్ అనేవి ఉంటాయి. అలాగే మనకి సోషల్ మీడియాలో కూడా చూసుకుంటే కనుక సెలబ్రిటీస్ పేరు మీద చాలామంది అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారు. లేదంటే సెలబ్రిటీకి ఉన్న నేమే మన నేమ్ కూడా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు తీసుకుందాం. సో మహేష్ బాబు అనేది చాలామందికి ఉంటుంది, కానీ యువర్స్ ట్రూలీ మహేష్ అని కేవలం సినిమా యాక్టర్ మహేష్ బాబు మాత్రమే ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ వచ్చేసరికి హ్యాండిల్ అనమాట. అది మనకి నేమ్కి హ్యాండిల్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో నేమ్ అనేది యూనిక్గా లేకపోయినా పర్వాలేదు, కానీ మనకి హ్యాండిల్ ఏదైతే ఉందో హ్యాండిల్ వచ్చేసరికి యూనిక్గా ఉండాలి, అది మనకు మాత్రమే చెందినట్టుగా ఉండాలన్నమాట. సో యూనిక్నెస్ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ నా ఛానల్ నేమ్ వచ్చేసరికి డిజీ నవీన్ సొల్యూషన్స్ అని పెట్టాను. సో అలాగే హ్యాండిల్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట. సో డిజీ నవీన్ సొల్యూషన్స్ అని హ్యాండిల్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో నాకు ఇది ఓకే అనిపించింది కాబట్టి ఇక్కడ నేను క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు వేరే నేమ్ కావాలనుకుంటే కనుక హ్యాండిల్లో సో మీ యొక్క ఛానల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఛానల్ నేమ్ తగ్గట్టుగా కూడా మీరు ఇక్కడ
హ్యాండిల్ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఏదైతే నేమ్ కనిపిస్తుందో, ఈ నేమ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏదైతే యూట్యూబ్ ఓపెన్ చేయగానే వీడియోస్ కనిపిస్తాయి కదా! యూట్యూబ్ ఓపెన్ చేసిన వీడియోస్ దగ్గర మన ఛానల్ నేమ్ అనేది చూపిస్తుందనమాట. సో, మనం ఏదైతే ఛానల్ నేమ్ ఇచ్చామో, ఆ నేమ్ అనేది చూపించడం జరుగుతుంది. అలాగే మనకి ఏదైతే హ్యాండిల్ ఉందో, ఈ హ్యాండిల్ వచ్చేసరికి ఐడీ కింద ఉపయోగపడుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ www.youtube.com/learnsmartly అని కొట్టామనుకోండి, మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు యూట్యూబ్‌లోకి వెళ్లి సెర్చ్ బార్‌లోకి వెళ్లి లెర్న్ స్మార్ట్‌లీ అని కొట్టారనుకోండి, చాలా ఛానల్స్ అనేవి మనకు చూపించడం జరుగుతుంది. కానీ అన్నీ కూడా మన ఛానల్సా కాదు కదా! సో, .com/learnsmartly అని కొట్టామనుకో మన ఛానల్ వస్తదనమాట. సో, అది మనకి ఇక్కడ ఏదైతే .com/ పక్కన ఏదైతే ఉంటదో దాన్నే మనం హ్యాండిల్ అని అంటాం. అలాగే మనం యూట్యూబ్‌లో మనకి కామెంట్స్ వస్తాయి కదా! ఆ కామెంట్స్‌కి మనం రిప్లై ఇచ్చేటప్పుడు కూడా మనకి మనం ఏదైతే హ్యాండిల్ ఇచ్చామో ఆ హ్యాండిల్ నేమ్ అనేది మనకి డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. సో, మీ యొక్క హ్యాండిల్ నేమ్ అనేది యూనిక్‌గా చూసుకోండి. సింపుల్‌గా ఉండేలా చూసుకోండి. అలాగే ఈజీ టు రిమెంబర్ ఉండేలా చూసుకోండి. సో, మీకు ఈ 2 ఓకే అయిపోతే కనుక ఇక్కడ మీకు క్రియేట్ ఛానెల్ అని కనిపిస్తుంది కదా! ఈ క్రియేట్ ఛానెల్ మీద క్లిక్ చేయండి. సో, ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయిందన్నమాట. సో, ఛానల్ క్రియేషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాను నేను? ఛానల్ కస్టమైజేషన్. ఇక్కడ మీకు చూడండి కస్టమైజ్ ఛానల్ అని కనిపిస్తుంది కదా! ఈ కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేయండి. సో, కస్టమైజ్ ఛానల్‌లో చూసుకుంటే కనుక మనకు ఫస్ట్ వచ్చేసరికి ఛానల్ యొక్క బ్యానర్ అనేది అడగటం జరుగుతుందన్నమాట. సో, బ్యానర్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మన ఛానల్ బ్యానర్ కనిపిస్తుంది కదా! ఏదైతే కవర్ పిక్‌లా ఉంటదో మనకి ఫేస్‌బుక్‌లో చూసుకుంటే కనుక దీన్ని కవర్ పిక్ అని అంటారు. సో, అలాగే యూట్యూబ్‌లో చూసుకుంటే కనుక దీన్ని ఛానల్ బ్యానర్ అని అంటారన్నమాట. సో, ఈ ఛానల్ బ్యానర్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో, మీ యొక్క ఛానల్ బ్యానర్ క్రియేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. మీరు క్యాన్వాలోకి వెళ్ళండి. క్యాన్వాలోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అని టైప్ చేయండి. మీకు నంబర్ ఆఫ్ టెంప్లేట్స్ అనేవి వస్తాయన్నమాట. సో, దాంట్లో నుంచి మీ యొక్క ఛానల్ కేటగిరీ ఏంటి? ఫుడ్ ఛానలా? టెక్ ఛానలా? ఎడ్యుకేషన్ ఛానలా? లేదంటే వ్లాగ్సా? మీరు ఏ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ ఛానల్‌కి సంబంధించిన కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. దానికి తగ్గట్టు ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ టెంప్లేట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఈ టెంప్లేట్స్‌ని జస్ట్ మీరు చేంజ్ చేసుకుంటే సరిపోద్దన్నమాట. సో, మీకు సంబంధించిన ఫుడ్‌కి సంబంధించిందైతే ఫుడ్డు, టెక్నాలజీకి సంబంధించినదైతే టెక్నాలజీ, గేమింగ్ ఛానల్ అయితే కనుక గేమింగ్ ఛానల్‌కి సంబంధించిన బ్యానర్స్ ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ ట్యుటోరియల్‌కి సంబంధించిన బ్యానర్స్ ఉంటాయి. సో, మీ ఛానల్ అనేది ఏ కేటగిరీకి చెందిందో ఆ కేటగిరీకి సంబంధించిన బ్యానర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. వాటిలో మీకు సంబంధించిన జస్ట్ మీ యొక్క ఛానల్ నేము, మీ యొక్క పిక్కు ఇవన్నీ కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే గనక మీకు ఈ ఛానల్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసరికి మీకు డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, డివైస్ టు డివైస్ మీకు డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, మనకి మొబైల్‌లో ఒకలా కనిపిస్తుంది, టీవీలో ఒకలా కనిపిస్తుంది, పీసీ అలాగే ల్యాప్‌టాప్‌లో ఒకలా కనిపిస్తుంది, ట్యాబ్లెట్‌లో ఒకలా కనిపిస్తుంది. మనకి డివైస్ బట్టి మన యొక్క ఛానల్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో, ఛానల్ బ్యానర్ ఏదైతే ఉంటుందో అదనేది మీకు చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, మీరు ఇది డిజైన్ చేసేటప్పుడు మీరు మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ ఆర్ట్ చూసుకుంటే గనక, మన ఛానల్ బ్యానర్ చూసుకుంటే గనక, సో, ఇది మనకి మొబైల్‌లోను అలాగే పీసీ, ల్యాప్‌టాప్‌లో చూసుకుంటే గనక నేను ఏదైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశానో మన ఛానల్ నేము, అలాగే స్లోగను, అలాగే మన ఛానల్‌కి సంబంధించిన సోషల్ మీడియా ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ప్రొఫైల్ పిక్ ఏదైతే ఉందో, లోగో ఏదైతే ఉందో ఇది మొబైల్‌లోనూ కనిపిస్తుంది, పీసీ, ల్యాప్‌టాప్‌లోనూ కనిపిస్తుంది, అలాగే ట్యాబ్లెట్‌లోనూ కనిపిస్తుంది, అలాగే టీవీలో కూడా కనిపిస్తుందనమాట. సో, మీరు మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆ ప్రొఫైల్ బ్యానర్ మీద ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో, ఛానల్ బ్యానర్ మీద మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తున్నారో, మీ ఛానల్ నేమ్ కానివ్వండి, మీ ఛానల్‌కి సంబంధించిన ట్యాగ్‌లైన్ కానివ్వండి, లేదంటే వెబ్‌సైట్ కానీ, సోషల్ మీడియా ఐకాన్స్ కానీ, వాట్సాప్ నంబర్ కానీ, లోగో కానీ ఏదైతే మెన్షన్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు మెయిన్‌గా మొబైల్‌లో కనిపించేలా చూసుకోవాలి. అలాగే పీసీ, ల్యాప్‌టాప్‌లో కనిపించేలా చూసుకోవాలనమాట. సో, ట్యాబ్లెట్, టీవీ అనేది చాలా రేర్‌గా చూస్తూ ఉంటారు. సో, మెయిన్‌గా జనాలు ఎక్కువగా ఎందులో చూస్తారంటే గనక మొబైల్‌లోను, అలాగే పీసీ, ల్యాప్‌టాప్‌లో చూస్తారు. సో, ఆ రెండిట్లో కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు ఛానల్ ఆర్ట్‌లో ఇచ్చారో ఆ రెండిట్లో కూడా మీకు కనిపిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. అదొకటి ఇక్కడ మీకు ఛానల్ బ్యానర్‌లో ఒక కాషన్‌లో చూసుకోవాలి. రిమైనింగ్ అంతా కూడా మీకు ఈజీగానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే గనక ఛానల్ కస్టమైజేషన్‌లో లోగో, ప్రొఫైల్ పిక్ అంటారు దీన్నే. లోగో వచ్చేసరికి మీకు సేమ్ అనమాట. సో, లోగో వచ్చేసరికి మీకు 98x98 పిక్సెల్స్‌లో ఉంటుంది. లేదా 1:1 రేషియోలో ఉంటుందన్నమాట. సో, ఈ లోగో కూడా మీరు క్యాన్వాలోకి వెళ్లి యూట్యూబ్ ఛానల్ లోగో అని టైప్ చేస్తే కనుక మీకు నంబర్ ఆఫ్ టెంప్లేట్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. సో, ఈ టెంప్లేట్స్‌లోంచి
సేమ్ మీరు ఏ కేటగిరీకి కావాల్సిన ప్రొఫైల్ పిక్ డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రొఫైల్ పిక్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, సింపుల్‌గా దాన్ని మీ కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ ఉన్న పేరు తీసేసి మీ ఛానల్ నేము, అలాగే మీ ఛానల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ట్యాగ్‌లైన్ ఏదైతే ఉంటదో, ఆ ట్యాగ్‌లైన్ అనేది ఇచ్చేసి సింపుల్‌గా మీరు క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, యూట్యూబ్ ప్రొఫైల్ పిక్ అలాగే ఛానల్ ఆర్ట్, ఛానల్ బ్యానర్ ఏదైతే ఉంటదో, ఈ 2 కూడా మీరు క్యాన్వా యూజ్ చేసి చాలా చాలా సింపుల్‌గా వితిన్ ఫ్యూ మినిట్స్‌లో మీరు చేసేసుకోవచ్చు. సో, అర్థమైంది కదా! ఈ విధంగా మీ యొక్క ఛానల్ బ్యానరు అలాగే ఛానల్ యొక్క లోగో అనేది అప్‌లోడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను అప్‌లోడ్ చేయట్లేదు. మీరు తర్వాత అప్‌లోడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మళ్ళీ కూడా మిమ్మల్ని అడగటం జరుగుతుందనమాట. మీ యొక్క ఛానల్ నేమ్ అలాగే మీ యొక్క ఛానల్ హ్యాండిల్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే గనక ఇక్కడ నుంచి కూడా మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఛానల్ డిస్క్రిప్షన్ అనమాట. సో, అసలు మీ ఛానల్ దేనికి, మీ ఛానల్ ఏ వ్యూవర్స్‌ని అట్రాక్ట్ చేస్తుంది, మీ ఛానల్‌లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ మీరు ఛానల్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలనమాట. సో, ఇప్పుడు మన ఛానల్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి ఛానల్ నేము, అలాగే ఛానల్ హ్యాండిల్, అలాగే కింద చూసుకుంటే కనుక డిస్క్రిప్షన్. ఇక్కడ మోర్ క్లిక్ చేస్తే కనుక ఇంకా మనకి డిస్క్రిప్షన్ అనేది కనిపిస్తుందనమాట. సో, అలాగే మీ యొక్క ఛానల్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ అంతా కూడా మీరు కీవర్డ్స్ యూజ్ చేయాలి. ఇక్కడ మనకి ఎస్‌ఈఓ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఛానల్‌కి సంబంధించిన కీవర్డ్స్ యూజ్ చేస్తూ మీ ఛానల్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేస్తే గనక మీ ఛానల్ అనేది లుకింగ్ అనేది బావుంటుందనమాట. సో, మీ డిస్క్రిప్షన్ కోసం మాకు డిస్క్రిప్షన్ రాయటం రాదు అనుకుంటే కనుక సింపుల్‌గా చాట్‌జీపీటీలోకెళ్ళి మీ ఛానల్ ఏంటనేది అక్కడ మెన్షన్ చేయండి. రైట్ ఏ డిస్క్రిప్షన్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. కేటగిరీ వచ్చేసరికి ఫుడ్ అయితే ఫుడ్డు, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషను, వ్లాగ్స్ అయితే వ్లాగ్స్. ఇలా మీకు కేటగిరీ ఇచ్చి ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, అక్కడ మీకు సింపుల్‌గా మీకది డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేస్తది. సో, అది తీసుకొచ్చి ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేస్తే గనక ఈజీగా అయిపోతుందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఛానల్ యూఆర్ఎల్. ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ వచ్చేసరికి మీరు ఇప్పుడే దీన్ని మార్చడం కుదరదనమాట. సో, మీకు ఫస్ట్ వచ్చేసరికి 100 సబ్స్క్రైబర్స్ అనేది అవ్వాలి. 100 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మీకు కస్టమ్ యూఆర్ఎల్ అనేది మార్చుకోవటానికి ఉంటుందనమాట. సో, అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక లింక్స్. ఈ లింక్స్ అంటే ఏంటంటే మీ ఛానల్‌కి సంబంధించిన సోషల్ మీడియా ఏవైతే ఉంటుందో ఫేస్‌బుక్ కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఈ లింక్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మన ఛానల్‌లో లింక్స్ ఉంటాయి చూడండి. సో, ఇక్కడ మీకు చూడండి లింక్స్ అండ్ 4 అదర్ లింక్స్ అని ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేస్తే చూడండి. ఫేస్‌బుక్ లింకు, ఇన్‌స్టాగ్రామ్ లింకు, ట్విట్టర్ లింకు, యూట్యూబ్ లింకు, అలాగే టెలిగ్రామ్ లింకు. అలాగే మీకు ఈమెయిల్ ఐడీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీ ఛానల్‌కి సంబంధించిన వెబ్‌సైట్ కానీ, సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు లింక్స్‌లోంచి మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీకు యాడ్ లింక్ అని ఉంది కదా! ఈ యాడ్ లింక్ మీద క్లిక్ చేయండి. యాడ్ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ టైటిల్ మీరు ఫస్ట్ ఫేస్‌బుక్ ఇవ్వాలనుకోండి. ఇక్కడ మీరు ఫేస్‌బుక్ అని ఇవ్వండి. ఫేస్‌బుక్ అని ఇచ్చిన తర్వాత మీ యొక్క ఫేస్‌బుక్ పేజ్ యూఆర్ఎల్ ఏదైతే ఉంటదో ఆ యూఆర్ఎల్ అనేది ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేయండి సరిపోతుందనమాట. అలా మీరు ఎన్ని నంబర్ ఆఫ్ లింక్స్ అనేవి ఇచ్చుకోవచ్చనమాట. మీ యొక్క ఫేస్‌బుక్ లింక్ ఇచ్చుకోవచ్చు, ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇచ్చుకోవచ్చు, టెలిగ్రామ్ లింక్ ఇచ్చుకోవచ్చు. మీకు ఏదైనా వెబ్‌సైట్ ఉంటే వెబ్‌సైట్ లింక్ ఇచ్చుకోవచ్చు. ఇలా మీకు నంబర్ ఆఫ్ లింక్స్ అనేవి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్ ఇన్ఫో వచ్చేసరికి ఇక్కడ మీ యొక్క జీమెయిల్ ఐడీ ఎవరైనా బిజినెస్ పర్పస్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మీరు ఏదైనా ఈమెయిల్ ఐడీ అనేది ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వీడియో వాటర్ మార్క్. మనం వీడియో ప్లే చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రైట్ డౌన్‌లో చూసుకుంటే గనక రైట్ డౌన్ కార్నర్‌లో చూసుకుంటే గనక మీకు సబ్స్క్రైబ్ అని కనిపిస్తూ ఉంటది కదా! అది ఇక్కడి నుంచే మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. కొంతమంది సబ్స్క్రైబ్ అని యాడ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క ఛానల్ లోగో అనేది యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో, మీకు నచ్చినది ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏంటంటే ఛానల్ ఇక్కడ చిన్న రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అనే ఎలిమెంట్‌ని యాడ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఛానల్ లోగో అనేది కూడా యాడ్ చేసుకుంటారు. సో, మీ ఇష్టం. సబ్స్క్రైబ్ అనేది యాడ్ చేసుకుంటారు. ఛానల్ లోగో యాడ్ చేసుకుంటారు. అది మీ ఇష్టం అన్నమాట. సో, ఈ విధంగా మీ యొక్క ఛానల్ అనేది మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఛానల్ బ్యానర్ అనమాట. సో, ఛానల్ బ్యానర్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పాను కదా! ఇది వచ్చేసరికి 2040 ఇంటూ 1152 పిక్సెల్స్‌లో ఉండాలి. 6 ఎంబీ కన్నా తక్కువ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి లోగో వచ్చేసరికి మీకు 98 ఇంటూ 98 పిక్సెల్స్‌లో ఉండాలి. లేదంటే 1:1 రేషియోలో ఉండాలి. ఇది వచ్చేసరికి మీకు 4 ఎంబీ కన్నా తక్కువ ఉండాలి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక మీ యొక్క నేము, హ్యాండిల్ అనేది ఇక్కడి నుంచి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ కస్టమైజేషన్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఛానల్ ఆర్ట్, ప్రొఫైల్ పిక్చరు, అలాగే డిస్క్రిప్షన్ అనమాట. సో, ఈ డిస్క్రిప్షన్ అనేది మీరు కీవర్డ్స్ యూజ్ చేసి ఎస్‌ఈఓ దృష్టిలో పెట్టుకొని నీట్‌గా ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే మీ ఛానల్‌కి సంబంధించిన లింక్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక వెబ్‌సైట్ లింక్ కానివ్వండి, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ ఇలా మీకు సోషల్ మీడియాకి సంబంధించిన లింక్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈజీగా లింక్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఆ లింక్స్ వచ్చేసరికి మీకు ఈ విధంగా కనిపిస్తాయన్నమాట. సో, ఎవరన్నా
క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మీకు కనిపిస్తాయి. చూడండి డిస్క్రిప్షన్ మన ఛానల్ సంబంధించిన డిస్క్రిప్షన్ ఉంది. అలాగే లింక్స్ ఉన్నాయి. అలాగే ఈమెయిల్ ఐడీ కూడా ఇవ్వటం జరిగిందనమాట. ఈ విధంగా మీకు ఛానల్ కస్టమైజేషన్ ట్యాబ్‌లో మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు. అలాగే లాస్ట్‌కొచ్చేసరికి వాటర్ మార్క్ ఏంటంటే మన వీడియో ప్లే అవుతున్నప్పుడు కింద రైట్‌లో చూసుకుంటే కనుక డౌన్ రైట్ కార్నర్‌లో చూసుకుంటే కనుక మీకు సబ్స్క్రైబ్ అని కొంతమంది పెట్టుకుంటారు. కొంతమంది వాళ్ళ లోగో అనేది పెట్టుకుంటారనమాట. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. సో దాని ద్వారా కూడా మీ యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో మనకి సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఛానల్ క్రియేషన్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఛానల్ కస్టమైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఛానల్ వెరిఫికేషన్ అండ్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్. దానికోసం ఇక్కడ మీకు రైట్‌లో చూసుకుంటే కనుక సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా! ఇది యూట్యూబ్ స్టూడియో అనమాట. సో రైట్‌లో చూసుకుంటే కనుక మీకు సెట్టింగ్స్ అని కనిపిస్తది. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఛానల్ అని కనిపిస్తుంది కదా! ఈ ఛానల్‌లోకి వెళ్ళండి. ఛానల్‌లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ వచ్చేసరికి మన యొక్క ఛానల్‌ని మనం వెరిఫికేషన్ అనేది చేసుకోవాలనమాట. సో దానికోసం ఇక్కడ మీకు ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంది కదా! ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళండి. ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళిన తర్వాత మీకు స్టాండర్డ్ ఫీచర్స్ అనేవి ఎనేబుల్ అయిపోయి ఉన్నాయి. చూడండి ఇవన్నీ కూడా మీకు ఛానల్ స్టాండర్డ్ ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియేట్ ఫీచర్స్. దీనికి మనం ఎలిజిబుల్ అయితే అవ్వలేదు. సో దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే కనుక ఫస్ట్ మన యొక్క ఫోన్ నెంబర్ అనేది మనం వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే కనుక ఫోన్ నెంబర్ మనం వెరిఫికేషన్ చేసుకోకపోతే మనం లాంగర్ వీడియోస్ ఏదైతే మనం 15 మినిట్స్ కన్నా ఎక్కువ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేసుకోలేము. లైవ్ స్ట్రీమింగ్ చేసుకోలేము. మన వీడియోస్‌కి మనకు నచ్చిన థంబ్‌నెయిల్స్ అనేవి కూడా మనం యాడ్ చేసుకోలేము. అలాగే మానిటైజేషన్‌కి ఎనేబుల్ అవ్వదు. ఇలా మీకు చాలా అనేవి స్టాప్ అయిపోతాయన్నమాట. సో ఆ ఫీచర్స్ ఏవి కూడా మీకు ఎనేబుల్ అవ్వమన్నమాట. సో కస్టమ్ థంబ్‌నెయిల్స్ ఎనేబుల్ అవ్వవు. లైవ్ స్ట్రీమింగ్ ఎనేబుల్ అవ్వవు. లాంగర్ వీడియోస్ పెడతా కుదరదు. సో ఇవేవి కూడా మనకి కుదరదనమాట. సో మనం ఏం చేయాలి? వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఫోన్ నెంబర్ ద్వారా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి వెరిఫై ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు న్యూ ట్యాబ్‌లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఫోన్ వెరిఫికేషన్ స్టెప్ ఆఫ్ 1 ఆఫ్ 2 అని ఉంది కదా! ఇక్కడ మీకు టెక్స్ట్ మీ ద వెరిఫికేషన్ కోడ్ ఆర్ కాల్ మీ విత్ ఎన్ ఆటోమేటెడ్ వాయిస్ మెసేజ్ అని ఉంది కదా! మీకు ఇక్కడ మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే ఆ మెథడ్ అనేది ఇక్కడ మీరు పెట్టుకోండి. ఇక్కడ నేను టెక్స్ట్ మీ విత్ ద వెరిఫికేషన్ కోడ్ అని పెడుతున్నాను. నాకు ఓటీపీ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మీ యొక్క కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మనందరిది ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తది. ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే కోడ్ వస్తదో ఆ కోడ్ అనేది మిమ్మల్ని ఎంటర్ చేయమంటది. ఆ స్టెప్ అనేది ఇక్కడ నేను చూపిస్తలేదు. సో మీ యొక్క కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ సెలెక్ట్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అనేది ఎనేబుల్ అవుతది. ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఆ కోడ్ అనేది అక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీకు ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఫోన్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్ అని కనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ యువర్ ఫోన్ నెంబర్ ఈజ్ నౌ వెరిఫైడ్ అని వస్తుంది కదా! ఇప్పుడు మనకి ఇక్కడ చేంజ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూడండి మీరు ఛానల్‌లోకి వెళ్ళిన తర్వాత ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళిన తర్వాత ఎనేబుల్డ్ ఇక్కడ చూడండి మీకు ఇంటర్మీడియేట్ ఫీచర్స్ అని ఉన్నాయి కదా! ఇవి వచ్చేసరికి మీకు ఎనేబుల్ అయితే అవటం జరిగింది. ఇందాక మీకు డిజేబుల్‌లో ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎనేబుల్ అనేది ఉందన్నమాట. సో ఫోన్ నెంబర్ అనేది ఎనేబుల్ అయితే అయిపోయింది. సో అర్థమైంది కదా! ఈ విధంగా మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా! ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌లో మీకు ఏమైనా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఏంటంటే మీ యొక్క ఛానల్ అనేది కిడ్స్‌కి సంబంధించింది కాదని మీరు పెట్టుకోండి సరిపోద్ది. ఇంక మీరు ఈ మిగతా సెట్టింగ్స్ ఏమి కూడా మీరు మార్చక్కర్లేదు. మీకు ఏదైతే ఇక్కడ నో దిస్ ఛానల్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్. ఐ ఆల్మోస్ట్ నెవర్ అప్లోడ్ కంటెంట్ దట్స్ మేడ్ ఫర్ కిడ్ అని ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు ఏదైతే కిడ్స్‌కి సంబంధించిన పాలిసీస్ ఉంటాయో, కిడ్స్‌కి సంబంధించిన వీడియోస్ ఎవరైతే చేస్తారో ఆ కంటెంట్‌కి సంబంధించిన పాలిసీస్ అనేవి చాలా స్ట్రిక్ట్ చేసేసిందనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ యెస్‌లో పెట్టుకున్నా లేదంటే ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవ్రీ వీడియో అని పెట్టుకున్నా కూడా ఏమవుతుందంటే మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా కూడా మీకు రివ్యూ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో అదంతా మీకు టైమ్ టేకింగ్ ప్రాసెస్ చాలా లెంథీ ప్రాసెస్ అయిపోద్ది. దాని బదులు సింపుల్‌గా నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోండి మీకు సరిపోతుందన్నమాట. సో ఇక్కడ మీకు సేవ్ అని కనిపిస్తది. సేవ్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత
నెక్స్ట్ చూసుకుంటే కనుక మీకు బేసిక్ ఇన్ఫో అన్నమాట. సో, బేసిక్ ఇన్ఫోలో చూసుకుంటే కనుక కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ మనది ఏ కంట్రీ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోమంటుంది. మనం ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకుందాం. సో, ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కీవర్డ్స్ అడుగుతుందన్నమాట. సో, ఇక్కడ కూడా మీకు ఎస్ఈఓ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో, మన ఛానల్ మీ ఛానల్ ఏదైతే ఉందో మీ ఛానల్ అనేది దేనికి సంబంధించింది? కుకింగ్‌కి సంబంధించింది అయితే కనుక కుకింగ్‌కి సంబంధించిన కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కీవర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. కామాతో సెపరేట్ చేస్తే కనుక అది ఒక్కొక్కటి కీవర్డ్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో, టెక్నాలజీకి సంబంధించింది అయితే కనుక టెక్నాలజీ రిలేటెడ్‌గా ఉన్న కీవర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. లేదంటే ఎడ్యుకేషన్ మీరు ఏదైనా ట్యుటోరియల్స్ చెప్తుంటే కనుక ఆ ట్యుటోరియల్స్ దేని మీద ఏ సబ్జెక్ట్ మీద అయితే చెప్తున్నారో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన కీవర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సేవ్ అని కనిపిస్తుంది. సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మీకు జనరల్ సెట్టింగ్స్ ఉంటాయి. జనరల్ సెట్టింగ్స్‌లో చూసుకుంటే కనుక మన కరెన్సీ వచ్చేసరికి యూఎస్ డాలర్స్‌లో ఉంటుంది. దీన్ని తీసుకొని మీరు ఇండెక్స్ కన్వర్ట్ చేసుకోండి. సో, ఐఎస్‌డి ఉంటుంది కదా! ఐఎన్ఆర్ అని ఉంటుంది కదా! సో, ఐఎన్ఆర్‌లోకి మీరు పెట్టుకోండి. మీకు ఫ్యూచర్‌లో మానిటైజేషన్ అయిపోయిందనుకోండి. సో, మీకు అప్పుడు ప్రాబ్లమ్ ఉండదన్నమాట. సో, మీకు ఏదైతే యూఎస్ డాలర్స్‌లో ఉందనుకోండి చాలామందికి కాలిక్యులేట్ చేసుకోవటం అనేది రాదనమాట. సో, ఐఎన్ఆర్‌లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇండియన్ రూపీస్‌లోనే మనకి చూపిచ్చడం జరుగుతుందనమాట. సో, అలాగే మనకి జనరల్ సెట్టింగ్స్ అయిపోయినాయి, ఛానల్ సెట్టింగ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ వన్ వచ్చేసరికి అప్‌లోడ్ డిఫాల్ట్స్ అనమాట. సో, అప్‌లోడ్ డిఫాల్ట్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి బేసిక్ ఇన్ఫో అలాగే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా! బేసిక్ ఇన్ఫోలో చూసుకుంటే కనుక మీకు టైటిల్, డిస్క్రిప్షన్, విజిబిలిటీ అలాగే ట్యాగ్స్ ఇవన్నీ ఏంటంటే డిఫాల్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం డిఫాల్ట్‌గా పెట్టుకోవచ్చు. కొంతమంది చూసుకుంటే కనుక వాళ్ళు చేసే ప్రతి వీడియోకి ఒక పార్ట్ ఆఫ్ ది టైటిల్ సేమ్‌గానే ఉంటుందన్నమాట. సో, ఒక్కొక్క వీడియోకి టైటిల్ అనేది చేంజ్ చేస్తారు. కానీ సెకండ్ పార్ట్ కానీ, ఫస్ట్ పార్ట్ కానీ సేమ్‌గా ఉంటుందన్నమాట. సో, అలాంటి టైంలో ప్రతిసారి వీడియో అప్‌లోడ్ చేసినప్పుడల్లా దాన్ని మనం రాయాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనం దాన్ని ఇక్కడ పెట్టేసామనుకోండి. ప్రతి వీడియోకి అది డిఫాల్ట్‌గా వెళ్ళిపోతుందన్నమాట. సో, డిఫాల్ట్‌గా అది అటాచ్ అయిపోయి ఉంటుంది. అలాగే మనకి డిస్క్రిప్షన్‌లో చూసుకుంటే గనక మనకు ఆల్మోస్ట్ ప్రతి వీడియోకి మన ఛానల్‌లో ఏదైతే వీడియోస్ చేస్తున్నామో దాంట్లో చూసుకుంటే కనుక కింద మనకి డిస్క్రిప్షన్ ఏరియా ఉంటుంది కదా! సో, ఆ డిస్క్రిప్షన్ ఏరియాలో చూసుకుంటే గనుక ప్రతి వీడియోకి కూడా సేమ్ అనేది ఉంటుందన్నమాట. సో, మన ఛానల్‌కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ ఉంటాయి. లేదంటే మన ఛానల్‌కి సంబంధించిన దాన్నేమంటారు ప్లే లిస్ట్ ఉంటాయి. మనకు ప్రీవియస్‌గా చేసిన వీడియో లింక్స్ ఉంటాయి. ఇలా చూసుకుంటే కనుక లేదంటే మనం కొంతమంది ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఏదైనా కోర్స్ చేస్తున్నారనుకోండి. ఆ కోర్స్‌కి సంబంధించిన ఎలా జాయిన్ అవ్వాలనే దానికి సంబంధించిన లింక్స్ అనేవి ఇస్తారు. లేదంటే వాళ్ళ ఫోన్ నంబర్ వాళ్ళ కాంటాక్ట్ అవ్వటానికి వాళ్ళ ఫోన్ నంబర్ ఇస్తా ఉంటారు. సో, అలాగే డిస్క్రిప్షన్ అనేది సేమ్‌గా ఉంటుందన్నమాట. సో, వాళ్ళు ఏ వీడియో చేసినా కూడా కింద వాళ్ళు యూజ్ చేసే కీవర్డ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో అది సేమ్‌గా ఉంటుందన్నమాట. సో, అలాంటి టైంలో మీరు ప్రతిసారి వీడియో అప్‌లోడ్ చేసినప్పుడల్లా కొత్తగా డిస్క్రిప్షన్ అనేది టైప్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు డిఫాల్ట్‌గా ఇక్కడ మీకు ఏదైతే డిఫాల్ట్ మ్యాటర్ ఉంటదో ఆ డిఫాల్ట్ మ్యాటర్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసి పెట్టుకొని సేవ్ చేసుకుంటే కనుక మీకు ప్రతిసారి వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు ఆ మ్యాటర్ ఏదైతే ఉంటదో అది వచ్చేసరికి డిఫాల్ట్‌గా అటాచ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వీడియోలో నేను నా సోషల్ మీడియా లింక్స్, నా ప్రీవియస్ వీడియో లింక్స్ అలాగే నా ఛానల్‌లో ఉన్న ప్లేలిస్ట్ లింక్స్ నేను ప్రతి వీడియోకి కింద డిస్క్రిప్షన్ ఏరియాలో మెన్షన్ చేయాలనుకుంటున్నాను. సో, అలాంటిటప్పుడు నేను ప్రతిసారి వీడియో అప్‌లోడ్ చేసినప్పుడల్లా మళ్ళీ ఆ లింక్స్ కాపీ చేసి మళ్ళీ ఇక్కడ డిస్క్రిప్షన్ ఏరియాలో పేస్ట్ చేసి సోషల్ మీడియా యూఆర్ఎల్స్ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసి ఇవన్నీ చేస్తే టైం వేస్ట్ అవుతుంది కదా! సో, అలాంటప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ అప్‌లోడ్ డిఫాల్ట్స్‌లోకి వచ్చి అవన్నీ కూడా ఇక్కడే ముందే కాపీ పేస్ట్ చేసి పెట్టుకుంటాను. సో, పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు ఆ మ్యాటర్ అంతా కూడా ఆల్రెడీ మనకి యాడ్ అయిపోయి ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టు మనం ఏదైతే వీడియో చేస్తున్నామో ఆ వీడియోకి సంబంధించిన మ్యాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి సింపుల్‌గా డిస్క్రిప్షన్ అనేది యాడ్ అయిపోతుందన్నమాట. సో, ఇలా చేసుకుంటే కనుక మనకి టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక విజిబిలిటీ చూసుకుంటే కనుక ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. పబ్లిక్, ప్రైవేట్, అన్‌లిస్టెడ్. ఇక్కడ మీరు ఎప్పుడు కూడా పబ్లిక్‌లో పెట్టుకోకండి వీడియో. ఏమవుతుందంటే మీరు వీడియో అప్‌లోడ్ చేయగానే అది పబ్లిక్‌లోకి వెళ్ళిపోతుందన్నమాట. అలా చేయకూడదు. మనం వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత చాలా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో మనం ఒక వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు ఏమేం చేస్తామో ఒక వీడియో ప్రాపర్‌గా అప్‌లోడ్ చేయాలంటే కనుక టైటిల్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, అలాగే థంబ్‌నెయిల్ ఎలా అప్‌లోడ్ చేయాలి, ఐ కార్డ్స్ ఎలా ఇవ్వాలి, ఎండ్ కార్డ్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ స్టెప్‌లో చూపిస్తాను. సో, అవన్నీ చేయటానికి మనకి టైం పడుతుందన్నమాట. సో, మనం టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, థంబ్‌నెయిల్ అప్‌లోడ్ చేయాలి, ట్యాగ్స్ ఇవ్వాలి.
సో కార్డ్స్ ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి టైం పడుతుందనమాట. సో ఆ టైం పడతది కాబట్టి మీరు ప్రైవేట్‌లో పెట్టుకోండి. ప్రైవేట్‌లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి యూట్యూబ్ వీడియో అనేది అప్‌లోడ్ అయిపోయినా గూడా అది పబ్లిక్‌లోకి వెళ్ళదు. వన్స్ మనం థంబ్‌నెయిల్, టైటిలు, డిస్క్రిప్షను, ఎండ్ కార్డ్స్, ఐ కార్డ్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం పబ్లిక్‌లో పెట్టుకున్నాం అనుకోండి. అప్పుడు మన వీడియో చూత్తాకి బాగుంటుందనమాట. సో ఎప్పుడు కూడా ఇక్కడ మీరు ప్రైవేట్‌లో పెట్టుకోండి. ప్రైవేట్‌లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గనక ట్యాగ్స్ అనమాట. సో మన ఛానల్ అనేది ఒకే నీష్ మీద ఎళ్తుందనుకోండి. సో మన వీడియోస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒకే టాపిక్ అంటే మనం ఏదైతే నీష్ తీసుకున్నామో ఆ నీష్‌కి రిలేటెడ్‌గానే మన యొక్క వీడియోస్ అనేవి ఉంటాయి. సో అలాంటిటప్పుడు మనం ట్యాగ్స్ అనేవి కూడా ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంటాయి. ఏవో కొన్ని ఆ వీడియోకి సంబంధించినవి మారతాయేమో కానీ కోర్ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో ఆ కోర్ ట్యాగ్స్ అనేవి మనకి చేంజ్ అవ్వవనమాట. సో అలాంటప్పుడు ఆ ట్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఆల్రెడీ ఎంటర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. మనకు ఏదైతే వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు టైం అనేది సేవ్ అవుతుందనమాట. సో ఇది మనకి అప్‌లోడ్ డిఫాల్ట్‌లో బేసిక్ ఇన్ఫో. నెక్స్ట్ వచ్చేసరికి మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కూడా మీకు అప్‌లోడ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయన్నమాట. సో మనకి లైసెన్స్ చూసుకుంటే కనుక స్టాండర్డ్ యూజ్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేయకండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి అంత ఇంపార్టెంట్ కాదనమాట. కావాలంటే మీరు వీడియో లాంగ్వేజ్ వచ్చేసరికి ఇక్కడ మీరు తెలుగు అని పెట్టుకోవచ్చు. మీరు తెలుగులో వీడియో చేస్తే గనుక తెలుగు అని పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ ఇవి మార్చుకోండి. లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్ సర్టిఫికేషన్ అనేవి మార్చుకోండి. అలాగే మీకు కామెంట్స్ చూసుకుంటే గనక మీకు కామెంట్స్ కావాలనుకుంటే గనక ఆన్‌లో పెట్టుకోండి. లేదంటే ఆఫ్‌లో పెట్టుకోండి. అలాగే మోడరేషన్. సో ఈ మోడరేషన్ గురించి కూడా మీకు ఆల్రెడీ నెక్స్ట్ స్టెప్‌లో మీకు వీడియో ఎలా అప్‌లోడ్ చేయాలనే దాని గురించి కూడా ఈ మోడరేషన్ గురించి చెప్తాను. సో ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. నన్ అంటే గనక మనకి ఈ కామెంట్స్ అనేవి ఏది కూడా హోల్డ్‌లో పెట్టదనమాట. సో ఎవడ ఏ కామెంట్ చేసినా కూడా అది మనకి డిస్‌ప్లే అయిపోతది. బేసిక్‌లో పెట్టుకుంటే ఏంటంటే గనక కొంచెం ఇన్‌అప్రోప్రియేట్ కామెంట్స్ ఏవైతే ఉంటాయో లైట్‌గా అది డిటెక్ట్ చేస్తే గనక అది ఆపుద్ది. లేదంటే అది మనకి విజిబుల్ అయిపోద్దనమాట. పబ్లిక్‌లోకి వెళ్ళిపోతుంది. స్ట్రిక్ట్ అంటే ఏంటంటే గనక మనకి బేసిక్ కన్నా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుందనమాట. సో మనకి ఏదైతే ఒక యూజర్ కామెంట్ చేసారో ఆ కామెంట్‌ని బాగా రీసెర్చ్ చేస్తదనమాట. సో బాగా మనకి ఫిల్టర్ చేసి అందులో ఇన్‌అప్రోప్రియేట్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా అని చూసి అలా లేకపోతేనే ఆ కామెంట్ అనేది పబ్లిష్ చేస్తది. లేదంటే ఆ కామెంట్ అనేది డిజేబుల్ చేస్తదనమాట యూట్యూబ్. లేదంటే ఆల్‌లో పెట్టుకున్నామనుకోండి. మనకేమవుతుందంటే ఎవరైతే కామెంట్ చేస్తారో ఆ కామెంట్ అనేది ఎప్పుడు కూడా పబ్లిష్ అయితే అవ్వదనమాట. అన్‌లెస్ అంటిల్ మనం ఓకే చేస్తే కానీ ఆ కామెంట్ అనేది మనకి పబ్లిష్ అవ్వదు. సో ఈ విధంగా మీకు కామెంట్ సెక్షన్ అనేది యూజ్ అవుతుందనమాట. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో. సో మన వీడియోకి ఎంతమంది లైక్ చేశారనేది మనం చూపించుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మీకు టిక్ మార్క్ కనిపిస్తుంది కదా! ఈ టిక్ మార్క్ అనేది అలాగే ఉంచేయండి. సో అవసరం లేదనుకుంటే కనుక ఈ టిక్ మార్క్ తీసేస్తే గనక మన వీడియోకి ఎంతమంది లైక్ చేశారనేది ఇక్కడ మనకి చూపిస్తదనమాట. సో అర్థమైంది కదా! ఇది మనకి అప్‌లోడ్ డిఫాల్ట్ సెక్షన్. నెక్స్ట్ చూసుకుంటే కనుక పర్మిషన్స్ అనమాట. సో ఈ పర్మిషన్స్ అనేవి ఏంటంటే సో బేసిక్‌గా మనం ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ కూడా మనమే మేనేజ్ చేసుకోగలుగుతాం. సో వీడియో రికార్డింగ్ మనమే చేసుకుంటాం. వీడియో ఎడిటింగ్ మనమే చేసుకుంటాం. సో అలాగే వీడియో అప్‌లోడ్ మనమే చేసుకుంటాం. థంబ్‌నెయిల్స్ మనమే చేసుకుంటాం. అన్నీ మనమే చేసుకుంటాం. సో వన్స్ మనకి మంచి రీచ్ వచ్చేసి మనం ఒక బ్రాండ్‌గా తయారైతే గనక లేదంటే మనం ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తయారైతే గనక అన్ని పనులు కూడా మనమే చేసుకోవాలనమాట. అలాంటిటప్పుడు మనం ఏంటంటే ఒక సోషల్ మీడియా మేనేజర్‌ని అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ జనరల్‌గా ఎవరైతే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానెల్స్ ఉంటారో వాళ్ళొచ్చేసరికి అన్నీ వాళ్ళే చేస్తున్నారని మనం అనుకుంటాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు వీడియో కెమెరా ముందుకొచ్చి వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోతారు. అంతేగాని వాళ్ళు వీడియో రికార్డ్ చేసుకోవడం కానీ, వాళ్ళ వీడియోకి టైటిలు, డిస్క్రిప్షను, థంబ్‌నెయిల్స్ అప్‌లోడ్ చేయటం, ఇవన్నీ కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడం ఇవన్నీ వాళ్ళు చెయ్యరు. వాళ్ళు ఒక సోషల్ మీడియా మేనేజర్‌ని అపాయింట్ చేసుకుంటారనమాట. సో ఆ సోషల్ మీడియా మేనేజర్‌కి మనం పర్మిషన్స్ అనేవి ఇవ్వాలి. డైరెక్ట్‌గా మన యొక్క యూట్యూబ్, జీమెయిల్ ఐడీ అలాగే పాస్‌వర్డ్ అనేది ఇవ్వకుండగా ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ పర్మిషన్స్‌లోకెళ్ళి ఇక్కడ మీకు ఇన్వైట్ అని కనిపిస్తుంది కదా! ఈ ఇన్వైట్ మీద క్లిక్ చేస్తాం. ఇన్వైట్ మీద క్లిక్ చేసి ఎవరైతే ఆ పర్సన్ ఉంటారో ఆ పర్సన్‌కి సంబంధించిన ఈమెయిల్ ఐడీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెస్ అని ఉంటది కదా! ఈ యాక్సెస్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూడండి నంబర్ ఆఫ్ ఉంటదనమాట. సో మేనేజర్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఎడిటర్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఎడిటర్‌లో లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వచ్చు. సబ్‌టైటిల్ ఎడిటర్ యాక్సెస్ ఇవ్వచ్చు. వ్యూవర్ యాక్సెస్ ఇవ్వచ్చు. వ్యూవర్ లిమిటెడ్ యాక్సెస్ అనేవి ఇవ్వచ్చనమాట. సో ఇవన్నీ ఎప్పుడు యూజ్ అవుతాయంటే వన్స్ మనకి ఛానెల్ అనేది బాగా గ్రోత్ అయిపోయి మనకి 10,00,000 పైనే సబ్స్క్రైబర్స్ లేదంటే 20,00,000 పైన సబ్స్క్రైబర్స్ వచ్చి మనొక బ్రాండ్, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ రేంజ్‌కెళ్ళిపోయినప్పుడు మనకి ఇదనేది యూజ్ అవుతది. ఇన్ జనరల్‌గా ఒక సింగిల్ పర్సన్ అనేది యూట్యూబ్ అనేది మెయింటైన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు అవసరం ఉండదనమాట. సో ఈ విధంగా మీ యొక్క ఛానెల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మొత్తం మనం 3 స్టెప్స్ కూడా కంప్లీట్ చేసాం కదా! ఫస్ట్ స్టెప్‌లో ఏం చేసాం ఛానెల్ క్రియేషన్ అనేది చూసాం. సెకండ్ స్టెప్‌లో ఛానెల్ కస్టమైజేషన్ చూసాం.
ఛానల్ కస్టమైజేషన్‌లో మనం ఏం చూసాం? బ్యానర్ ఎలా పెట్టాలి? ప్రొఫైల్ పిక్ ఎలా పెట్టాలి? అలాగే వాటర్ మార్క్ ఎలా ఇవ్వాలి? ఛానల్‌కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ ఎలా ఇవ్వాలి? డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి? ఇవన్నీ చూసాం కదా! అలాగే థర్డ్ స్టెప్‌లో చూసుకుంటే కనుక ఫోన్ నంబర్ అనేది వెరిఫికేషన్ చేసుకున్నాం. వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల మనకొచ్చే యూజెస్ ఏంటి? లాంగర్ వీడియోస్ అప్‌లోడ్ చేయొచ్చు. మనకు నచ్చిన కస్టమ్ థంబ్‌నెయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి కూడా మనం చూసాం కదా! అప్‌లోడ్ డిఫాల్ట్స్ అలాగే ఛానల్‌కి సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనం చూసాం కదా! నెక్స్ట్ మనం యూట్యూబ్‌లో వీడియో ఎలా అప్‌లోడ్ చేయాలనేది చూద్దాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం యూట్యూబ్‌లో మన యొక్క వీడియోస్‌ని ప్రాపర్‌గా ఎలా అప్‌లోడ్ చేయాలి? టైటిల్ ఎలా ఇవ్వాలి? డిస్క్రిప్షన్స్ ఎలా ఇవ్వాలి? థంబ్‌నెయిల్ ఎలా అప్‌లోడ్ చేయాలి? అలాగే మన యొక్క వీడియోస్‌కి రిలేటెడ్‌గా ఉన్న హ్యాష్‌ట్యాగ్స్ అనేవి ఎలా ఇవ్వాలి? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో వీడియో అప్‌లోడ్ చేయడం కోసం మీరు డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో అయితే గనక మీ యొక్క యూట్యూబ్ స్టూడియోలో కానీ లేదంటే మీ యొక్క యూట్యూబ్ హోమ్ పేజ్‌లో కానీ ఇక్కడ మీకు అప్‌లోడ్ బటన్ అనేది కనిపిస్తుంది. చూడండి యారో అప్‌వర్డ్ ఉంది కదా! సో ఇది అప్‌లోడ్‌కి సంబంధించిన మెనూ అనమాట. అదే మీరు మొబైల్‌లో చూసుకుంటే కనుక కింద మీకు ప్లస్ బటన్ కనిపిస్తది. ప్లస్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు అప్‌లోడ్ వీడియో అని కనిపిస్తది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క వీడియో ఎక్కడుందో ఆ వీడియో అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు చిన్న పాపప్ మెసేజ్ కనిపిస్తుంది చూడండి. యువర్ వీడియోస్ విల్ బి ప్రైవేట్ అంటిల్ యూ పబ్లిష్ దెమ్. మనం వీడియో పబ్లిక్‌లో పెట్టినంత వరకు కూడా మన యొక్క వీడియో అనేది ప్రైవేట్‌గా ఉంటుందనమాట. ఎందుకంటే మనం ఈ లోపులో దానికి టైటిల్స్, డిస్క్రిప్షను, ట్యాగ్స్, థంబ్‌నెయిల్స్ అలాగే ఎండ్ కార్డ్స్, ఐ కార్డ్స్ ఇవన్నీ కూడా మనం ఇస్తాం కాబట్టి అవన్నీ అయిన తర్వాతే మనం పబ్లిక్‌లో పెట్టి పబ్లిష్ నొక్కే వరకు కూడా మన వీడియో అనేది బయట వాళ్ళకి కనపడదనమాట. సో ఇక్కడ మీకు సెలెక్ట్ ఫైల్స్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేసి మీ యొక్క వీడియో ఎక్కడుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియో అనేది అప్‌లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియో అనేది అప్‌లోడ్ అవుతుందన్నమాట. సో ప్రాసెస్ విల్ బి బిగిన్ షార్ట్‌లీ అని కనిపిస్తుంది కదా! ఈ యొక్క అప్‌లోడ్ అనేది మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటదన్నమాట. సో మీ ఇంటర్నెట్ స్పీడ్ స్లో అనుకుంటే కనుక మీకు అప్‌లోడ్ అవ్వటానికి టైం పడతది. ఫాస్ట్ అయితే గనుక మీకు వీడియో అనేది అప్‌లోడింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. సో వీడియో అప్‌లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు 2 స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి అది ఎస్‌డీలో కన్వర్ట్ అవుతది. సో ఎస్‌డీలో కన్వర్ట్ అయిన తర్వాత హెచ్‌డీలోకి ప్రాసెసింగ్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ మీకు కింద చూసుకుంటే చూడండి ప్రాసెసింగ్ అప్ టు హెచ్‌డీ 3 మినిట్స్ లెఫ్ట్ అని కనిపిస్తుంది కదా! సో హెచ్‌డీలోకి ప్రాసెసింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ ఈ లోపలనే మనం టైటిల్స్ అలాగే డిస్క్రిప్షన్స్, హ్యాష్‌ట్యాగ్స్, థంబ్‌నెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఇచ్చుకోవచ్చనమాట. సో ఇక్కడ టైటిల్ చూడండి ఈ వీడియో వచ్చేసరికి గూగుల్ షీట్‌కి సంబంధించిన వీడియో అనమాట. సో నేను ఆల్రెడీ అందుకే ఇక్కడ గూగుల్ షీట్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు, గూగుల్ షీట్ ట్యుటోరియల్స్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు క్లాస్ 1 అని ఇచ్చాను. సో ఇక్కడ మీరు ఏదైతే టైటిల్ ఇస్తున్నారో ఈ టైటిల్ అనేది ఎలా పెడితే అలా ఇస్తే మనకి వర్కౌట్ అవ్వదనమాట. సో మీరు ఎస్‌ఈఓ దృష్టిలో పెట్టుకొని మీ యొక్క టైటిల్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైనా సరే యూజర్ ఎలా సెర్చ్ చేస్తాడు ఒక యూట్యూబ్‌లోకి వెళ్లి సెర్చ్ బార్‌లో యూజర్ అనేవాడు ఏ కీవర్డ్ యూజ్ చేసి మన యొక్క టాపిక్‌ని సెర్చ్ చేస్తాడనేది మీకు మైండ్‌లో ఉండాలన్నమాట. సో ఆ దృష్టిలో పెట్టుకునే మీరు వీడియోకి టైటిల్ అనేది ఇవ్వాలి. ఈ టైటిల్ చూసుకుంటే కనుక మీకు 100 క్యారెక్టర్స్ వరకు లిమిట్ అనేది ఉంటుంది. సో మీరు తెలుగులో ఇచ్చుకోవచ్చు, ఇంగ్లీష్‌లో ఇచ్చుకోవచ్చు. 2 కంబైన్ చేసి కూడా మీరు ఈ యొక్క టైటిల్ అనేది ఇచ్చుకోవచ్చనమాట. కాకపోతే నేను చెప్పాను కదా! టైటిల్ ఇచ్చే ముందు ఎలా పెడితే అలా ఇవ్వకుండగా యూజర్ అనేవాడు ఎలా సెర్చ్ చేస్తాడు, మన యొక్క టైటిల్ అనేది కీవర్డ్‌కి ర్యాంక్ అవుతుందా లేదా అనేది మీరు సెర్చ్ చేసుకొని అప్పుడు మీరు టైటిల్ అనేది ఇస్తే మీ యొక్క వీడియో అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుందనమాట. ఇన్ కేస్ మీకు ఇలాగ తెలియకపోతే కీవర్డ్ ఎలా ఇవ్వాలి అనేది మీకు తెలియకపోతే కనుక మీకు చాట్‌జీపీటీ ఉంది కదా! చాట్‌జీపీటీలోకెళ్ళి మీ యొక్క ఏదైతే వీడియో చేస్తున్నారో ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ గివ్ మీ ఎ ఎస్‌ఈఓ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ఆన్ ద టాపిక్ గూగుల్ షీట్స్ అని ఇచ్చారనుకోండి. దానికి రిలేటెడ్‌గా ఉన్న టైటిల్స్ అనేవి అలాగే డిస్క్రిప్షన్స్ అనేవి మీకు చాట్‌జీపీటీ అనేది ప్రొవైడ్ చేస్తుందనమాట. సో ఇలా మనకి చాలా ఏఐ టూల్స్ అనేవి ఉన్నాయి. ఆ ఏఐ టూల్స్ ఉపయోగించుకొని మీ యొక్క టైటిల్ అనేది ఇవ్వండి. టైటిల్ వచ్చేసరికి మీకు 100 క్యారెక్టర్స్ లిమిట్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ వచ్చేసరికి డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మీకు కొన్ని సెట్టింగ్స్‌లో ఛానల్ సెట్టింగ్స్ అప్పుడు అప్‌లోడ్ డిఫాల్ట్స్ గురించి చెప్పాను కదా! మనం అప్‌లోడ్ డిఫాల్ట్స్‌లో చూసుకుంటే గనక అక్కడ మనం ఏదైతే మ్యాటర్ ఇచ్చామో ఆ మ్యాటర్ అనేది ప్రతి వీడియోకి డిఫాల్ట్‌గా డిస్క్రిప్షన్‌లో యాడ్ అయిపోతుంది. మనం పద్దాకా దాన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాను కదా! చూడండి. ఇక నేను ఇంకా డిస్క్రిప్షన్ అనేది ఇవ్వలేదు. అయినా సరే ఇక్కడ మనకు సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింకు, అలాగే మన యొక్క ఫేస్‌బుక్ లింకు, ట్విట్టరు, ఇన్‌స్టాగ్రాము అలాగే మన ప్రీవియస్ వీడియో లింక్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ప్రీ అప్‌లోడెడ్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఎందుకున్నాయంటే నేను ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి
నేను మళ్ళీ ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నాకు డిఫాల్ట్‌గా నాకు కనిపిస్తుంది జరుగుతుందనమాట. సో, ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం పైన ఏదైతే స్పేస్ ఉంటదో ఈ పైన స్పేస్‌లో మనం ఏదైతే వీడియో అప్‌లోడ్ చేస్తున్నామో ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. సో, ఈ యొక్క డిస్క్రిప్షన్ లెంత్ చూసుకుంటే గనక డిస్క్రిప్షన్ ఏరియా లెంత్ చూసుకుంటే గనక మీకు టోటల్‌గా 5000 క్యారెక్టర్ లిమిట్ అనేది ఉంటుందన్నమాట. సో, ఆరామ్స్‌గా మీరు ఈ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌ని అనేది యూజ్ చేసుకోవచ్చు. మీ యొక్క వీడియోకి సంబంధించిన కీవర్డ్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క ఏదైతే ఛానల్ ఉందో ఛానల్‌కి రిలేటెడ్ సోషల్ మీడియా లింక్స్ ఉంటాయో ఆ లింక్స్ అన్నీ ఇచ్చుకోవచ్చు. ప్రీవియస్ వీడియో లింక్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా వీడియోలో యూజ్ చేసిన లింక్స్ ఏవైతే ఉంటాయో ఆ లింక్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చనమాట. సో, మీరు డిస్క్రిప్షన్ ఏరియాని ఎంత ప్రాపర్‌గా వాడుకుంటే అంత మీకు ఎస్‌ఈఓ రిజల్ట్ అనేది బాగుంటుందనమాట. సో, ఇక్కడ నేను చూసుకుంటే కనుక నేను గూగుల్ షీట్‌కి సంబంధించిన వీడియో చేస్తున్నాను కదా! ఈ గూగుల్ షీట్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది నేను ఆల్రెడీ చాట్‌జీపీటీని అడిగాను. సో, ఆ చాట్‌జీపీటీ ఇచ్చిన డిస్క్రిప్షన్ అనేది నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాననమాట. సో, చూడండి యూట్యూబ్ డిస్క్రిప్షన్ అనేది చాట్‌జీపీటీ ఇచ్చింది కదా! సింపుల్‌గా నేను దీన్ని కాపీ పేస్ట్ అనేది చేస్తాను. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను డిస్క్రిప్షన్ అనేది ఇస్తాననమాట. సో, ఏదైతే మన వీడియో ఉందో మన వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఇస్తాను. సో, టైటిల్ అయిపోయింది. అలాగే డిస్క్రిప్షన్ కూడా అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి థంబ్‌నెయిల్. ఇక్కడ మనం కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే గనక ఇక్కడ థంబ్‌నెయిల్ సెక్షన్‌లో అప్‌లోడ్ థంబ్‌నెయిల్ అని కనిపిస్తుంది కదా! ఈ అప్‌లోడ్ థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేసి మీ యొక్క థంబ్‌నెయిల్ ఎక్కడైతే మీరు సేవ్ చేసుకున్నారో ఆ సేవ్ చేసుకున్న థంబ్‌నెయిల్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, థంబ్‌నెయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మన వీడియోని యూజర్ చూడాలంటే గనక ఫస్ట్ చూసేది థంబ్‌నెయిలే. సో, మన థంబ్‌నెయిల్ ఎంత అట్రాక్టివ్‌గా ఎంత కన్వీనియన్స్‌గా ఉంటే కనుక అంత ఎక్కువ వ్యూస్ అనేవి మనకి రావటం జరుగుతుంది. అలాగని చెప్పి ఫేక్ కంటెంట్ అనేది మీ యొక్క థంబ్‌నెయిల్‌లో పెట్టకండి. మన వీడియో కంటెంట్ ఏదైతే ఉందో అదే మీ యొక్క థంబ్‌నెయిల్‌లో చెప్పండి. కాకపోతే అట్రాక్టివ్ వేలో చెప్పండి. సో, మీరు థంబ్‌నెయిల్ డిజైన్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు సింపుల్‌గా క్యాన్వాలోకి వెళ్తే గనక నంబర్ ఆఫ్ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ అనేవి ఉండటం జరుగుతుంది. సో, వాటిలో మీరు ఈ యొక్క కన్వీనియంట్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మీరు బ్యూటిఫుల్ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక థంబ్‌నెయిల్ అనేది డిజైన్ చేసుకున్నాను. సో, దాన్ని నేను అప్‌లోడ్ చేస్తున్నాను. సో, చూడండి ఇక్కడ థంబ్‌నెయిల్ అనేది అప్‌లోడ్ అయిపోయింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ప్లేలిస్ట్. సో, మీ యొక్క యూట్యూబ్‌లో డిఫరెంట్ కంటెంట్ చేస్తూ ఉంటారు కదా! సో, అలా కంటెంట్ చేసినప్పుడు అన్నీ ఒకే చోట పెట్టకుండా ప్లేలిస్ట్ కింద డివైడ్ చేసుకోండి. అప్పుడు యూజర్ అనేవాడు మీ యొక్క ఛానల్‌లోకొచ్చి ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయడం జరుగుతుందనమాట. సో, మీరు ప్రతి కేటగిరీకి ఒక్కొక్క ప్లేలిస్ట్ కనుక క్రియేట్ చేస్తే యూజర్ అనేవాడు ఆ ప్లేలిస్ట్ వాచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సేమ్ కంటెంట్ వాడికి ప్లే అవుతుంది కాబట్టి ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో కింద ప్లే అవుతుంది కాబట్టి యూజర్ అనేవాడు మీ యొక్క ఛానల్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు ఆటోమేటిక్‌గా వాచ్ అవర్స్ ఏవైతే ఉంటాయో ఆ వాచ్ అవర్స్ అనేవి కూడా చాలా పెరుగుతుందనమాట. సో, ఇక్కడ నాకొచ్చేసరికి ఇది గూగుల్ షీట్‌కి సంబంధించిన వీడియో కాబట్టి నేను గూగుల్ షీట్‌కి సంబంధించిన ప్లేలిస్ట్‌లో దీన్ని పెడతాం జరుగుతుంది. సో, అయిపోయింది కదా! నెక్స్ట్ వచ్చేసరికి దిస్ వీడియో ఈజ్ సెట్ నాట్ టు మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటది. ఈ డిఫాల్ట్‌గా ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టండి. ఇది కిడ్స్‌కి సంబంధించిన వీడియో కాదు కాబట్టి అలాగే పెట్టండి. సో, ఎస్ అని పెడితే కనుక దానికి సెపరేట్ రూల్స్ అనేవి ఉంటాయి. అవి ఇప్పుడు మనకి అవసరం లేదనమాట. సో, నెక్స్ట్ చూసుకుంటే గనక ఇక్కడ మీకు డిఫాల్ట్‌గా ఏవైతే ఉన్నాయో ఈ డిఫాల్ట్‌గా ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా అలాగే ఉంచేయండి. సో, అవన్నీ కూడా మనకంత ఇంపార్టెంట్ కాదు. అవి ఏవి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ట్యాగ్స్ అనమాట. సో, ఈ ట్యాగ్సే మన యొక్క వీడియోని పుష్ చేయడం జరుగుతుందనమాట. సో, మన ట్యాగ్స్ ఏదైతే మన వీడియో ఉందో దానికి రిలేటెడ్‌గా ఉన్న ట్యాగ్స్ అనేవి మనం ఇస్తే గనక సో, యూజర్ ఆ కీవర్డ్ ఏదైతే సెర్చ్ బార్‌లో ఎంటర్ చేస్తాడో అప్పుడు మన యొక్క వీడియో ఏదైతే ఉందో అది టాప్‌లో రావటం అనేది జరుగుతుందనమాట. సో, మీకు మీ యొక్క వీడియోకి ట్యాగ్స్ ఎలా జనరేట్ చేయాలో తెలియకపోతే కనుక ఇప్పుడు నేను ఒక వెబ్‌సైట్ అనేది చూపిస్తాను చూడండి. rapidtags.io అని ఉంది కదా! ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. సో, అది క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటది. ఇక్కడ మీకు యూజ్ ట్యాగ్ జనరేటర్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. వెబ్‌సైట్‌లోకి రాగానే యూజ్ ట్యాగ్ జనరేటర్ అని కనిపిస్తది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఏదైతే వీడియో చేస్తున్నారో ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ కానీ, కీవర్డ్స్ కానీ ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. సింపుల్‌గా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ మీకు సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ట్యాగ్స్ అనేవి ఇది జనరేట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుతెచ్చుకోవాలి. ఇక్కడ ఇది జనరేట్ చేసిన ప్రతీది కూడా మీరు కాపీ పేస్ట్ అనేది చేయకూడదు. సో, కొన్ని ఇర్రెలెవెంట్ కూడా మీకు చూపిస్తడం జరుగుతుందన్నమాట. సో,
అలాంటి ఇర్రిలెవెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్‌గా ఇక్కడ మీకు ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా! ఆ ఇంటూ మార్క్‌ని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి గూగుల్ షీట్ 2020 ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అని ఉంది. 2020 ఎప్పుడో అయిపోయింది కదా! సో, అది ఇప్పుడు నాకు అవసరం లేదు. సో, కాబట్టి నేనది సింపుల్‌గా ఇంటూ చేస్తున్నా. మనకు అవసరం లేదు. సో, ఇలా మీకు ఏదైతే అవసరం లేదో అది ఒకసారి చూసుకొని దాన్ని క్రాస్ చేసి మిగతా ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సింపుల్‌గా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ మీకు పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే గనక చూడండి మీకు పేస్ట్ అయిపోయింది కదా! ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఏవైతే ట్యాగ్స్ ఉన్నాయో ఈ ట్యాగ్స్ వచ్చేసరికి 500 క్యారెక్టర్స్ వరకు కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఇచ్చిన ట్యాగ్స్‌లో చూసుకుంటే కనుక కేవలం 336 మాత్రమే ఫిల్ అయినాయి. ఇంకా మనం ఇచ్చుకోవచ్చనమాట. మనకు కావలిస్తే ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చు. మనకు ఏదన్నా మీకు ఐడియా ఉంటే కనుక రిలేటెడ్ ఏవైనా ఐడియా ఉంటే అవి కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ నాకు కొన్ని నంబర్స్ కనిపిస్తున్నాయి కదా! 55.7, 67.7, 63.1 ఇలా కనిపిస్తున్నాయి కదా! ఇదేంటంటే కనుక నేను విడైకు అనే ఒక యూట్యూబ్ ఎక్స్‌టెన్షన్ అనేది ఇన్‌స్టాల్ చేసుకున్నాను. ఇదేంటంటే మన యొక్క వీడియోని అనలైజ్ చేస్తూ ఉంటదన్నమాట. సో, మన వీడియో యొక్క ఎస్‌సిఓ స్కోర్ అనేది అనలైజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఇప్పుడు నేను ఏవైతే ట్యాగ్స్ ఇచ్చానో ఈ ట్యాగ్స్ అన్నిటికి కూడా మంచి స్కోర్ అనేది చూపిస్తడం జరుగుతుంది. అబోవ్ 50, అబోవ్ 60 ఉన్న కీవర్డ్స్ అన్నీ కూడా మనకి మంచి రిజల్ట్స్‌నే చూపిస్తడం జరుగుతుందన్నమాట. సో, ఇప్పుడు మనం ఏదైతే ట్యాగ్స్ ఇచ్చామో ఈ ట్యాగ్స్ అన్నిట్లికి కూడా మంచి స్కోర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ పైన చూసుకుంటే కనుక మీకు యాక్షనబుల్ ఎస్‌సిఓ స్కోర్ అని కనిపిస్తుంది కదా! ఇది మీకు 50కి 30.2 అనేది చూపిస్తడం జరుగుతుందన్నమాట. సో, ఇది కూడా మీకు మంచి స్కోర్ అనేది చెప్పుకోవచ్చు. సో, ఇంకా కావాలంటే ఇక్కడ మీకు ఇంకా స్పేస్ ఉంది. ఇంకా మీకు వర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. కావాలంటే ఇక్కడ మనం ఏదైతే టైటిల్ ఇచ్చామో ఆ టైటిల్ కూడా మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం టైటిల్ ఏమని ఇచ్చాం? గూగుల్ షీట్ ట్యుటోరియల్స్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు అని ఇచ్చాం. ఇలా కూడా సెట్ చేయొచ్చు కదా! సో, ఇలా కూడా పీపుల్ సెట్ చేస్తారు కాబట్టి దాన్ని సింపుల్‌గా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని అది ఇక్కడ పేస్ట్ చేయండి. సో, ఎందుకంటే మనకి ఇంకా వర్డ్ లిమిట్ ఉంది కాబట్టి క్యారెక్టర్ లిమిట్ ఉంది కాబట్టి సో, సింపుల్‌గా అది ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ గూగుల్ షీట్ ట్యుటోరియల్స్ ఫర్ బిగినర్స్ అని ఉంది. కానీ బిగినర్స్ ఇన్ తెలుగు అని లేదు కాబట్టి మనం అది యాడ్ చేద్దాం. సో, యాడ్ చేసాం. చూడండి ఇక్కడ ఇందాక 30 ఉండేది ఇప్పుడు 32.1 అని ఉంది. సో, అలా ఇంకా మీకు ఏదైనా బెటర్‌గా కీవర్డ్ అనిపిస్తే గనక ఆ కీవర్డ్స్ అన్నీ ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటే మీ యొక్క స్కోర్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుందనమాట. సో, అలాగే మీకు ఎన్ కార్డ్స్, ఐ కార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా మీకు పెరగటం అనేది జరుగుతుంది. సో, నెక్స్ట్ చూసుకుంటే కనుక లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్ వెరిఫికేషన్, రికార్డింగ్ డేట్ అండ్ లొకేషన్ ఇవన్నీ మీకు ఏదైతే డిఫాల్ట్‌గా ఉన్నాయో ఆ డిఫాల్ట్‌గా ఉన్నాయి అలాగే ఉంచేయండి. అలాగే మీ యొక్క కేటగిరీ చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ మీరు ఫస్ట్‌లోనే మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఏదైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారో అదే ఇక్కడ మీకు చూపిస్తడం జరుగుతుంది. దాన్ని అలాగా డిఫాల్ట్‌గా ఉంచేయండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక కామెంట్స్ అండ్ రేటింగ్స్ అని ఉన్నాయి కదా! సో, మీ యొక్క వీడియోకి కామెంట్స్ కావాలనుకుంటే గనక ఆన్‌లో పెట్టుకోండి. లేదు నాకు కామెంట్స్ అంటే చిరాకు అనుకుంటే గనక సింపుల్‌గా ఇక్కడ మీరు ఆఫ్‌లో పెట్టుకుంటే గనక మీ యొక్క వీడియోకి కామెంట్స్ అనేవి డిజేబుల్ అయిపోతాయి. సో, మీకు ఎవరో కూడా కామెంట్ అనేది చేయటం కుదరదనమాట. నెక్స్ట్ చూసుకుంటే గనక మోడరేషన్ అని ఉంది కదా! ఇదేంటంటే కొన్ని సెన్సిటివ్ టాపిక్‌కి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ వీడియోస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కింద ఏదైతే కామెంట్ బాక్స్ ఉంటదో ఆ కామెంట్ బాక్స్‌లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది జరుగుతుందనమాట. సో, ఆ కామెంట్స్‌ని మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. మోడరేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. చూడండి. నన్ అంటే మనం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టమనమాట. సో, వాడు ఏ కామెంట్ అయితే పెట్టాడో ఆ కామెంట్ అంతా కూడా మనకు అక్కడ డిస్‌ప్లే అయిపోవడం జరుగుతుంది. అలా కాకుండా బేసిక్ లెవెల్‌లో మనం పెట్టుకుంటే గనక ఏవైతే కొన్ని ఇన్‌అప్రోప్రియేట్ కామెంట్స్ ఉంటాయో కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా! ఆ వర్డ్స్‌ని అది బ్లాక్ చేస్తదనమాట. అలా కాకుండా స్ట్రిక్ట్‌లో పెట్టుకున్నాం అనుకోండి. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ అనమాట. ఇంకా మీకు 2x, 3xలో కూడా ఏవైతే వర్డ్స్ ఉంటాయో ఆ వర్డ్స్ అన్నీ కూడా అది ఇక్కడ మోడరేట్ చేసి ఆ కామెంట్స్ అనేవి ఆటోమేటిక్‌గా డిలీట్ చేసేస్తది. సో, అలా కాకుండా హోల్డ్ ఆల్‌లో పెట్టుకున్నాం అనుకోండి. ఎవడైతే యూజర్ కామెంట్ చేస్తాడో ఆ కామెంట్ అనేది మనం అప్రూవ్ చేస్తేనే అది అక్కడ డిస్‌ప్లే అవుతుందన్నమాట. లేదంటే డిస్‌ప్లే అవ్వదు. సో, మీకు నచ్చినట్టుగా మీరు పెట్టుకోండి. మనకు అలాంటి కామెంట్స్ ఏమి రావు కాబట్టి ఇక్కడ నేను నన్‌లో ఉంచేస్తున్నాను. నెక్స్ట్ చూసుకుంటే గనక షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో అని కనిపిస్తుంది కదా! మీ వీడియోని ఎంతమంది లైక్ చేస్తున్నారో పబ్లిక్ కూడా చూడాలనుకుంటే గనక ఈ టిక్ మార్క్ ఉంచండి. లేదు నాకు మాత్రమే కనపడాలనుకుంటే కనుక ఈ టిక్ మార్క్ అనేది తీసేయండి. సో, ఇది వచ్చేసరికి మనకి డీటెయిల్స్ అనమాట. సో, టైటిల్ ఇచ్చాం, డిస్క్రిప్షన్ ఇచ్చాం, థంబ్‌నెయిల్ అప్లోడ్ చేసాం. అలాగే ప్లేలిస్ట్‌లో పెట్టాం. ఇంకేం చేసాం ట్యాగ్స్ అప్లోడ్ చేసాం. సో, అన్నీ చేసాం కదా! సో, నెక్స్ట్ లెవెల్‌కి వెళ్దాం. సో, నెక్స్ట్ లెవెల్ చూసుకుంటే కనుక నెక్స్ట్ 2 లెవెల్స్ వచ్చేసరికి ఎవరైతే మానిటైజేషన్‌కి ఎనేబుల్ అయ్యి ఉంటారో సో, ఎలిజిబుల్ అయ్యి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ 2 స్టెప్స్ మాత్రం యూజ్ అవుతాయన్నమాట. సో, ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి అప్పుడే మానిటైజేషన్ అవ్వదు కాబట్టి ఈ స్టెప్ అనేది వాళ్ళకి కనపడదు.
సో, మీకు ఫ్యూచర్‌లో కూడా యూజ్ అవుతది కాబట్టి చూడండి. సో, నెక్స్ట్ చూసుకుంటే కనుక మానిటైజేషన్ అనమాట. సో, మనం ప్రతి వీడియోకి మనం మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. మనకు మానిటైజేషన్ వచ్చేసింది కదా! ప్రతి వీడియో మీద యాడ్ డిస్‌ప్లే అవుతది అని అనుకోకూడదు. ప్రతి వీడియోకి మనం మానిటైజేషన్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ మీకు మానిటైజేషన్ అని ఉంది కదా! సో, సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే ఆన్ అని ఉంటది. ఆన్ మీద క్లిక్ చేయండి. ఆన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద ఇంకోటి చూపిస్తుంది. షో మిడ్ రోల్ యాడ్స్ డ్యూరింగ్ మై వీడియో అని కనిపిస్తుంది కదా! ఇది ఏంటంటే ఇది కూడా అందరికీ చూపించకపోవచ్చు. ఎందుకంటే ఏదైతే వీడియో 8 మినిట్స్ కన్నా లాంగ్ ఉంటదో ఆ 8 మినిట్స్ కన్నా లాంగర్‌లో ఉన్న వీడియోస్‌కి మనం మిడ్ రోల్‌లో యాడ్స్ అనేవి మనమే ప్లేస్ చేసుకోవచ్చనమాట. యూట్యూబ్ డిఫాల్ట్‌గా ఇచ్చే యాడ్స్ కాకంగా మనమే మధ్యలో కొన్ని యాడ్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. అది ఎలా ప్లేస్ చేసుకోవాలో కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. మేనేజ్ యాడ్ స్లాట్స్ అని ఉన్నాయి కదా! మేనేజ్ యాడ్ స్లాట్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ స్లాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి. ఇక్కడ చిన్న చిన్న డాట్స్ కింద కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ నేను కర్సర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టగానే అక్కడ అది యాడ్ అని చూపిస్తుంది. చూసారు కదా! సో, ఇది డిఫాల్ట్‌గా యూట్యూబ్ అనేది కొన్ని యాడ్ స్లాట్స్ అనేవి అదే పెట్టుకుంది. అలా కాదు నాకు యూట్యూబ్ ఇచ్చినయి నచ్చలేదు. నాకు యాడ్స్ కావాలి. నేను ఇంకా యాడ్స్ పెట్టుకుంటాను అనుకుంటే మీకు టైమ్‌లైన్ అనేది ఇలా తీసుకెళ్ళండి. మీకు ఏ టైమ్‌లైన్ దగ్గర యాడ్ కావాలనుకుంటున్నారో అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ యాడ్ స్లాట్ అని కనిపిస్తుంది కదా! ఇన్సర్ట్ యాడ్ స్లాట్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మళ్ళీ యాడ్ అనేది ఇన్సర్ట్ అయింది చూసారా? అలాగే ఇక్కడ ఒక యాడ్ పెట్టాలనుకుంటున్నాను. యాడ్ పెట్టాను. ఇలా మీకు ఛాన్స్ ఇచ్చారు కదా అని చెప్పి ఒక వీడియోలో ఒక 10, 15 యాడ్లు అనేవి పెట్టకండి. అది యూజర్ చూసేవాడికి చిరాకుగా ఉంటది. అలాగే యూట్యూబ్ కూడా అలాంటివి యాక్సెప్ట్ చేయదనమాట. సో, డిఫాల్ట్‌గా నన్ను అడిగితే వాడు ఏదైతే యాడ్ స్లాట్స్ పెట్టుకున్నాడో అవి అలా వదిలేయండి. లేదు మీకు ఏదైనా పెట్టాలనుకుంటే 1, 2 పెట్టండి అంతే తప్ప ఎక్కువగా మీరు ఇలాగా ఛాన్స్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు యాడ్ స్లాట్స్ అనేవి మీరు పెట్టకండి. సో, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ స్లాట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు పైన కంటిన్యూ అని కనిపిస్తది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ సూటబిలిటీ. ఇది కూడా ఎవరికైతే మానిటైజేషన్ ఎనేబుల్ అయిందో వాళ్ళకి మాత్రమే చూపిస్తదనమాట. సో, యాడ్ సూటబిలిటీ వచ్చేసరికి ఎవరైతే మానిటైజేషన్‌కి ఎనేబుల్ అవుతారో వాళ్ళు వచ్చేసరికి సర్టెన్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. వాళ్ళ వీడియో అనేది యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి, కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి, ప్రైవసీ పాలిసీస్‌కి అగ్రీ అయ్యి మాత్రమే వీడియోస్ అనేవి చేయాలన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే కనుక మీకు చాలా కేటగరీస్ ఉంటాయి చూడండి. ఇన్‌అప్రోప్రియేట్ లాంగ్వేజ్ అని, అడల్ట్ కంటెంట్ అని, వయలెన్స్ అని, షాకింగ్ కంటెంట్ అని, హార్మ్‌ఫుల్ యాక్ట్స్ అని. సో, ఇలా చూసుకుంటే కనుక మీకు చాలా ఉంటాయన్నమాట. సో, ఇవేవి కూడా సెన్సిటివ్ ఈవెంట్స్ అని, కాంట్రోవర్షియల్ ఇష్యూస్ అని ఇవన్నీ కూడా కేటగరీస్ అనమాట. వీటిల్లోకి మీ వీడియో ఏదైనా వస్తుందా అని అడగటం జరుగుతుందనమాట. సో, మనకు చూసుకుంటే కనుక ఏటిల్లోకి కూడా మన వీడియో అనేది రాదు కాబట్టి సింపుల్‌గా ఇక్కడ నేను నన్ ఆఫ్ ది అబోవ్ పెడుతున్నా. నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టి ఇక్కడ సబ్మిట్ రేటింగ్ అని కనిపిస్తుంది కదా! ఈ సబ్మిట్ రేటింగ్ మీద పెడితే గనక అది చెక్ చేసుకుంటదనమాట మన వీడియో. సో, యూట్యూబ్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత మనకి చూడండి చెక్స్ కంప్లీటెడ్ నో ఇష్యూస్ ఫౌండ్ అని చూపిస్తున్నాయి చూసారా? సో, అంటే మన వీడియోలో ఎటువంటి ఇష్యూస్ అనేవి లేదనమాట. సో, సింపుల్‌గా మన యొక్క వీడియో మీద యాడ్స్ అనేవి రన్ అవుతది. సో, ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది కదా! నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమెంట్స్. ఎలిమెంట్స్‌లో మీకు మీ యొక్క వీడియోకి సబ్‌టైటిల్స్ యాడ్ చేయాలనుకుంటే గనక ఇక్కడ మీరు యాడ్ సబ్‌టైటిల్స్ అని కనిపిస్తుంది కదా! యాడ్ సబ్‌టైటిల్స్ మీద క్లిక్ చేసి మీ యొక్క వీడియోకి సబ్‌టైటిల్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కనుక యాడ్ ఎండ్ స్క్రీన్ అని కనిపిస్తుంది కదా! ఎండ్ స్క్రీన్ అంటే ఏంటంటే మీరు యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తున్నప్పుడు ఆ వీడియో ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో ఆ వీడియో ఎండ్ అయిపోయే ఒక నిమిషం ముందు లేదంటే 30 సెకండ్స్ ముందు వాళ్ళ యొక్క ఛానల్ లోగో అంటే దాని మీద క్లిక్ చేయగానే మనకు సబ్స్క్రైబ్ అని చూపిస్తది. వాళ్ళ యొక్క ఛానల్ లోగో కానీ, ప్లేలిస్ట్ కానీ, లేదంటే వాళ్ళ ఛానల్‌లో ఉన్న ఇంకొక వీడియో లింక్ కానీ అక్కడ మీకు చూపిస్తడం జరుగుతుందన్నమాట. దాన్ని ఎండ్ స్క్రీన్ అంటారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి టెంప్లేట్ ఎలా ఉంటదనేది. సో, చూసారు కదా! ఈ విధంగా మీకు ఎండ్ స్క్రీన్ అనేది ఉంటుందన్నమాట. సో, ఆ ఎండ్ స్క్రీన్‌లో ఏ వీడియో కనపడాలి, ఏ ప్లేలిస్ట్ కనపడాలి, సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడ ఉండాలనేది కూడా మనమే చూసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు యాడ్ అని కనిపిస్తుంది కదా! యాడ్ మీద క్లిక్ చేయండి. సో, యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రీ డిఫైన్డ్‌గా కొన్ని టెంప్లేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ చూడండి ఒక సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకోవచ్చు. ఒక లేటెస్ట్ వీడియో అనేది మనం పెట్టుకోవచ్చు. లేదు అలా కాకుండా ఒక వీడియో అంటే ఇక్కడ లేటెస్ట్ అంటే డిఫాల్ట్‌గా మనం మన వీడియోలో ఏదైతే లేటెస్ట్ ఉందో అది అప్‌లోడ్ అయిపోద్దనమాట. మన ఛానల్ లోగో ప్లస్ అలాగే మన లేటెస్ట్ వీడియో అనేది ఇక్కడ అప్‌లోడ్ అయిపోతది. అలా కాదు ఒక వీడియో ఒక సబ్స్క్రైబ్ బటన్ అనేది పెట్టుకోవచ్చు. వీడియో వచ్చేసరికి మన ఇష్టం. మన ఛానల్‌లో ఉన్న ఏ వీడియోని కూడా మనం పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఒక ప్లేలిస్ట్, సబ్స్క్రైబ్ బటను, ఒక ప్లేలిస్టు, ఒక లింకు, ఒక సబ్స్క్రైబ్ బటను ఇలా మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. నేను సింపుల్‌గా ఒక లేటెస్ట్ వీడియో అలాగే సబ్స్క్రైబ్ బటన్ అనేది ఇక్కడ నేను పెడుతున్నాను. చూడండి ఈ విధంగా వీడియో బదులు ఇక్కడ నాకు ఏం చూపిస్తుంది
ప్లేలిస్ట్ అనేది చూపిస్తుందన్నమాట. సో, ఈ ప్లేలిస్ట్ బానే ఉంది కాబట్టి నేను ఇది ఉంచేస్తున్నాను. లేదు బాగోలేదనుకుంటే కనుక డిలీట్ చేసేసి మీరు వేరేదనేది పెట్టుకోవచ్చనమాట. ఇక్కడ మీకు సింపుల్‌గా ఏదైతే సేవ్ అని కనిపిస్తుందో ఈ సేవ్ మీద క్లిక్ చేస్తే గనక మీకు వీడియో ఎండ్ అయిపోయే సమయానికి ఇక్కడ మీకు ఇది డిస్‌ప్లే అవుతుందనమాట. చూడండి ఇక్కడ నాకు వీడియో వచ్చేసరికి 13 మినిట్స్ 32 సెకండ్స్ ఉంది కదా! ఈ ఎండ్ కార్డ్ అనేది ఎప్పటి నుంచి ప్లే అవుతది? 13 మినిట్స్ 12 సెకండ్స్ నుంచి ప్లే అవుతదనమాట. సో, సేవ్. నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ కార్డ్స్. యాడ్ కార్డ్స్ వచ్చేసరికి మీరు వీడియో చూస్తున్నప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు. పర్టిక్యులర్ పాయింట్‌కి వచ్చేసరికి దీనికి సంబంధించిన వీడియో కానీ, దీనికి సంబంధించిన లింక్ కానీ ఇక్కడ నేను పైన కార్డ్స్‌లో వదిలేస్తాను ఒకసారి చెక్ చేయండి అంటారు. సో, అప్పుడు పైన ఇక్కడ మీకు చిన్న పాపప్ కింద వస్తది. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వస్తుంది కదా! అది కూడా మనమే ఇవ్వాలనమాట. సో, ఇక్కడ మీకు యాడ్ కార్డ్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేసి మీ యొక్క వీడియోలో ఎప్పుడైతే ఆ కార్డ్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ మీకు టోటల్ వీడియో అనేది ఇక్కడ మీకు టైమ్‌లైన్ చూపిస్తది. ఇక్కడ మీరు జరుపుకుంటూ వెళ్తే టైం అనేది పెరుగుతా ఉంటది. అక్కడ మీకు వీడియో అనేది కనిపిస్తా ఉంటది. సో, ఎక్కడైతే మీరు అది ఇవ్వాలనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4 మినిట్స్ 50 సెకండ్స్ దగ్గర ఇద్దాం అనుకుంటున్నాను. ఏమి ఇద్దాం అనుకుంటున్నాను? నా ఛానల్ సబ్స్క్రైబ్ బటనే ఇవ్వాలనుకుంటున్నాను. సో, ఇక్కడ ఛానల్ కనిపిస్తుంది కదా! నా ఛానలే ఇద్దాం అనుకుంటున్నాను. సో, నా ఛానల్ యొక్క లింక్ అనేది వచ్చిందన్నమాట. ఇక్కడ మీరు కస్టమ్ మెసేజ్ అనేది ఇవ్వాలి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే టీజర్ టెక్స్ట్ కూడా ఏమైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి. ఇక్కడ మీకు హలో అని కనిపిస్తది. దీని మీద క్లిక్ చేయగానే మన యొక్క ఛానల్ లింక్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే దాని మీద క్లిక్ చేస్తారో మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవుతారు. అలా కాకుండా మీరు నేను ఏదైనా ప్లేలిస్ట్ ఇస్తానంటే ప్లేలిస్ట్ ఇచ్చుకోవచ్చు. లేదంటే ఒక వీడియో ఏదైనా ఇస్తానంటే వీడియో ఇచ్చుకోవచ్చు. సో, వీడియో మీద క్లిక్ చేసి మీ ఛానల్‌లో సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అదర్ ఛానల్‌కి సంబంధించిన వీడియోస్ కూడా మీరు పెట్టుకోవచ్చనమాట. పెట్టుకోకూడదు ఏమీ లేదు. మీరు అదర్ ఛానల్‌కి సంబంధించిన వీడియోస్ లింక్స్ కూడా ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చనమాట. సింపుల్‌గా ఇక్కడ మీకు ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మీకు ఇక్కడ పైన ఈ విధంగా చూపిచ్చడం జరుగుతుందనమాట. హౌ టు క్రియేట్ ఏ ఫేస్‌బుక్ అని దాని మీద ఐ కార్డ్ మీద చూపిస్తది. దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియోకి అనేది రీడైరెక్ట్ అవ్వటం జరుగుతుంది. సో, ఈ విధంగా మీరు ఎండ్ కార్డ్స్ అండ్ ఐ కార్డ్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. సో, నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చేసరికి లాస్ట్ స్టెప్ అనమాట. సో, లాస్ట్ స్టెప్‌కి ముందు ఇది కూడా ఏంటంటే లాస్ట్ స్టెప్ ఏంటంటే ఎవరికైతే మానిటైజేషన్ ఉంటదో వాళ్ళకి మాత్రమే ఇది చూపిచ్చడం జరుగుతుంది. లేకపోతే డైరెక్ట్‌గా లాస్ట్ స్టెప్‌కి అనేది వెళ్ళిపోతారు. సో, ఇది వచ్చేసరికి చెకింగ్స్ అనమాట. సో, మనం మన దగ్గర అంతా పర్ఫెక్ట్‌గా ఉందని మనం రేటింగ్ ఇచ్చినా కూడా అది చెక్ చేసుకుంటది. యూట్యూబ్ అనేది చెక్ చేసుకుంటదన్నమాట. సో, చెక్ చేసుకున్నా కూడా మనకిక్కడ కాపీరైట్ ఇష్యూస్ ఏమీ రాలేదు. అలాగే యాడ్ సూటబిలిటీలో కూడా ఎటువంటి ఇష్యూస్ అనేది రాలేదు కాబట్టి ఇక్కడ మనకి టిక్ మార్క్స్ అనేవి వచ్చినాయి. సో, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే కనుక విజిబిలిటీ. సో, విజిబిలిటీ వచ్చేసరికి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైవేట్‌లో పెట్టుకుంటే కనుక వీడియో అనేది మనకు తప్ప వేరే వాళ్ళకి అనేది కనపడదు. మనం ఆ లింక్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేస్తే తప్ప మనకి ఆ వీడియో అనేది కనపడదనమాట బయట వాళ్ళకి. అన్‌లిస్టెడ్ అంటే ఎక్కడా కూడా లిస్ట్ చేయకుండా మనకు మాత్రమే ఇది కనిపిస్తదనమాట. సెలెక్ట్ దిస్ సెట్టింగ్ అండ్ వెయిట్ కపుల్ ఆఫ్ అవర్స్ టు సీ ఇఫ్ ఎనీ మానిటైజేషన్ ఆర్ విజిబిలిటీ ఇష్యూస్ ఆర్ ఫౌండ్ దెన్ పబ్లిష్ యువర్ వీడియో. మనం వీడియోని కొన్ని సార్లు చెకింగ్ అనేది లేట్ అవుతదనమాట. సో, వెంటనే మనకి ఏదైతే కాపీరైట్ ఇష్యూస్, యాడ్ సూటబిలిటీ చెక్స్ అనేవి వెంటనే అవ్వదు కొన్ని సార్లు. అలాంటి సమయంలో మనం డైరెక్ట్‌గా పబ్లిష్ చేయటం కన్నా అన్‌లిస్టెడ్‌లో పెట్టుకున్నాం అనుకోండి. ఒకవేళ దాంట్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే అది మనకి వార్నింగ్ మెసేజ్ ఇస్తది కాబట్టి దాన్ని సరి చేసుకొని మనం అప్పుడు పబ్లిక్‌లో అప్‌లోడ్ చేయొచ్చనమాట. సో, ఇది మనకి అడ్వాంటేజ్ అనమాట. సో, అలాగే మెంబర్స్ ఓన్లీ అని ఉంది కదా! సో, మెంబర్స్ ఓన్లీ అంటే మనకి ఛానెల్‌లో జాయిన్ బటన్ ద్వారా కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. సో, వాళ్ళకి మాత్రమే ఈ వీడియో పర్టిక్యులర్‌గా స్పెషల్‌గా కనపడాలనుకుంటే కనుక మెంబర్స్ ఓన్లీలో పెట్టుకోవాలి. లేదు అందరికీ ఎవరు పడితే ఆళ్ళకి కనపడాలనుకుంటే గనుక ఇక్కడ మీకు పబ్లిక్ అని కనపడుతుంది కదా! పబ్లిక్‌లో పెట్టుకొని ఇక్కడ మీకు కింద పబ్లిష్ బటన్ కనిపిస్తది. పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో అనేది పబ్లిష్ అయిపోతుందనమాట. సో, ఇక్కడ మీకు వీడియోకి సంబంధించిన లింక్ ఇస్తారు. దీన్ని కాపీ చేసుకొని మీకు వాట్సాప్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ మీ యొక్క ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మీ యొక్క వీడియోని ప్రాపర్ వేలో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే కనుక మీకు వీడియో వ్యూస్ అనేవి బాగా వస్తాయి. అలాగే మీ ఛానల్ యొక్క వాచ్ అవర్స్ కూడా పెరుగుతుంది. సో, ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనం యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అలాగే యూట్యూబ్ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చూద్దాం. సో, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అంటే ఏంటి? మన యొక్క వీడియోస్‌లో ఎలాంటి కంటెంట్ ఉండాలో చెప్పేదే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనమాట. సో, మనం ఎలాంటివి పెడితే అలాంటి వీడియోస్ చేస్తే యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదు. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి అనుకూలంగానే మన యొక్క వీడియోస్ అనేవి ఉండాలన్నమాట. సో, ఏంటి ఆ గైడ్‌లైన్స్ అంటే కనుక
ఇక్కడ మీకు చూడండి కొన్ని గైడ్‌లైన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. స్పామ్, సెన్సిటివ్ కంటెంట్, వయలెంట్, మిస్‌ఇన్ఫర్మేషన్ ఇలాంటి కొన్ని ఇవ్వటం జరిగింది కదా! ఇందులో మీకు చాలా సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదవండి. ఈ ఆర్టికల్ చదివితే కనుక మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తది. ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద నేను ఈ ఆర్టికల్‌కి సంబంధించిన లింక్ అనేది ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేయండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతది. నేను కూడా కొన్ని పాయింట్స్ అనేవి చెప్తాను. మీకు అర్థమవుతుందనమాట. సో, మనకి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అంటే ఏంటంటే, యూట్యూబ్ అనేది మన వీడియోస్ ఎలా ఉండాలో కొన్ని గైడ్‌లైన్స్ అనేవి పెట్టడం జరిగిందనమాట. అందులో చూసుకుంటే గనక మెయిన్‌గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మన ఛానల్‌లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఉండకూడదు. అలాగే స్పామ్ కంటెంట్ ఉండకూడదు. మిస్‌ఇన్ఫర్మేషన్ అనే కంటెంట్ ఉండకూడదు. అంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ వల్ల ఏదైతే ఆడియన్స్ ఉంటారో, ఆడియన్స్ వచ్చేసరికి మిస్‌లీడ్ అనేది అవ్వకూడదనమాట. అలాంటి కంటెంట్ అనేది ఉండకూడదు. అలాగే చైల్డ్ అబ్యూజ్ ఉండకూడదు. వయలెన్స్‌కి సంబంధించింది ఉండకూడదు. అలాగే ఏదైతే హేట్ స్పీచ్ ఉంటదో, హేట్ స్పీచ్ ఉండకూడదు. అలాగే చూసుకుంటే కనుక డ్రగ్స్‌కి సంబంధించిన కంటెంట్ ఉండకూడదు. ఇలాంటివి మనకి ఏదైతే సొసైటీకి హార్మ్‌ఫుల్‌గా ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటదో, అలాంటి కంటెంట్ ఏది కూడా మన యొక్క ఛానల్‌లో ఉండకూడదనమాట. అలాంటి కంటెంట్ ఉంటే కనుక మీకు యూట్యూబ్ అనేది కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్స్ అనేది ఇవ్వటం జరుగుతుందనమాట. అంటే మన లాంగ్వేజ్‌లో చెప్పాలంటే వార్నింగ్స్ అనమాట. అలా మీకు 3 వార్నింగ్స్ వస్తే మీకు ఛానల్ అనేది టెర్మినేట్ అయిపోతది. మీ ఛానల్ ఎంత పెద్ద ఛానల్ అయినా సరే, మీకు 10,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మీ యొక్క ఛానల్ అనేది టెర్మినేట్ అయిపోతదనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే గనక కాపీరైటెడ్ ఇష్యూస్. సో, మీ యొక్క ఛానల్‌లో ఎటువంటి కాపీరైటెడ్ కంటెంట్ అనేది ఉండకూడదు. సో, కాపీరైటెడ్ కంటెంట్ విషయంలో యూట్యూబ్ అనేది చాలా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది. మీరు ఏదైతే వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారో, ఆ వీడియోస్ వచ్చేసరికి మీ యొక్క ఓన్ కంటెంట్, ఓన్ క్రియేటివిటీ, అలాగే ఓన్ టాలెంట్ యూజ్ చేసుకొని మాత్రమే మీ యొక్క వీడియోస్ అనేవి ఉండాలి తప్ప, పక్కవాడి వీడియో తీసుకొచ్చి మీ యొక్క ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తే మాత్రం యూట్యూబ్ అనేది ఒప్పుకోదు. మీ యొక్క వీడియోలో అది ఇమేజ్ కానివ్వండి, వీడియో కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఏదైనా సరే 15-20 సెకండ్స్ అబోవ్ ఉంటే గనక అది మీకు కాపీరైటెడ్ కంటెంట్ కిందకి రావడం జరుగుతుందనమాట. సో, మేబీ 20 సెకండ్స్ అలాగే 15 సెకండ్స్ ఏదైనా ఉంటే పర్లేదు గానీ, దానికి మించి మీ యొక్క కంటెంట్‌లో ఉంటే గనక అది మీకు కాపీరైటెడ్ కింద రావడం జరుగుతుంది. సో, కాపీరైట్‌కి కూడా మీకు స్ట్రైక్స్ అనేవి ఉంటదనమాట. సో, ఎలాగైతే కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి స్ట్రైక్స్ ఉన్నాయో, అలాగే మీకు కాపీరైటెడ్ కూడా స్ట్రైక్స్ అనేవి ఉంటాయి. సో, మీకు 3 వార్నింగ్స్ వస్తే గనక మీకు ఛానల్ అనేది టెర్మినేట్ అయిపోతది. ఇందాక చెప్పినట్టు మీ ఛానల్ ఎంత పెద్ద ఛానల్ అయినా సరే 10,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మీకు ఛానల్ అనేది టెర్మినేట్ అయిపోతదనమాట. సో, మీరు ఏదైతే వీడియోస్ చేస్తున్నారో ఆ వీడియోస్ వచ్చేసరికి కాపీరైటెడ్ కంటెంట్‌గా ఉండకూడదు. అలాగే సొసైటీకి హార్మ్‌ఫుల్‌గా ఉన్న కంటెంట్ అనేది ఉండకూడదు. సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఈ 2 స్టెప్స్ మీరు మైండ్‌లో పెట్టుకొని మీ యొక్క వీడియోస్ అనేవి చేయాలి. సో, నెక్స్ట్ వచ్చేసరికి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అసలు యూట్యూబ్ మనకి డబ్బులనేది ఎలా ఇస్తుంది? మనీ అనేది ఎలా ఇస్తుందనేది చాలా మందికి పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. సో, అది తెలియకుండానే చాలామంది యూట్యూబ్ నుంచి మనకు డబ్బులొస్తాయని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, కొన్ని వీడియోస్ పెట్టి తర్వాత మాకు డబ్బులు రావట్లేదని చెప్పి ఆ ఛానల్ క్లోజ్ చేసిన సందర్భాలు కూడా చాలామంది ఫేస్ చేశారు. సో, అసల మనకి యూట్యూబ్ నుంచి మనీ ఎలా వస్తుందనేది తెలుసుకోకుండా యూట్యూబ్ ఛానల్ అనేది ఎప్పుడు కూడా మనం స్టార్ట్ చేయకూడదనమాట. సో, యూట్యూబ్ నుంచి మనకు మనీ రావాలంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్ అవ్వాలి. అలా ఎలిజిబుల్ అవ్వాలంటే మన ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ వచ్చేసరికి 1 ఇయర్ అంటే 12 మంత్స్‌లో 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 అవర్స్ వాచ్ టైమ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మన షార్ట్స్ విషయంలోకి వస్తే గనక అది 90 డేస్‌లో 10 మిలియన్ వ్యూస్ అనేవి వచ్చి ఉండాలనమాట. సో, మీకు అది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో, ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి అట్‌లీస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే వాచ్ టైమ్ వచ్చేసరికి 4000 అవర్స్ పబ్లిక్ వాచ్ టైమ్ ఇన్ లాస్ట్ 12 మంత్స్. లాస్ట్ 12 మంత్స్‌లో మీ యొక్క ఛానల్‌లో 4000 అవర్స్ పబ్లిక్ వాచ్ టైమ్ అనేది ఉండాలి. అదే షార్ట్స్ విషయానికి వస్తే కనుక 10 మిలియన్ షార్ట్ వ్యూస్ వచ్చేసరికి 90 డేస్‌లో ఉండాలి. ఈ క్రైటీరియా కనుక మీరు ఫాలో అయితే కనుక, ఈ క్రైటీరియా కనుక మీకు ఉంటే కనుక మీ యొక్క ఛానల్ అనేది మానిటైజేషన్‌కి ఎనేబుల్ అవుతదనమాట. ఎలిజిబుల్ అవుతది. ఎలిజిబుల్ అయిన తర్వాత మీ యొక్క ఛానల్‌ని యూట్యూబ్ వాళ్ళు రివ్యూ చేయడం జరుగుతుంది. రివ్యూ చేసిన తర్వాత మీ ఛానల్‌లో యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి ఫాలో అవుతే మీ యొక్క ఛానల్‌కి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ యొక్క ఛానల్ మానిటైజేషన్ ఎనేబుల్ అయిందో మీ యొక్క వీడియోస్ మీద యాడ్స్ అనేవి ప్లే అవ్వడం జరుగుతుంది. యాడ్స్ ప్లే అయిన తర్వాత దాని నుంచి వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉంటదో అదొచ్చేసరికి కొంత గూగుల్ వాళ్ళు తీసుకుంటారు. 45% తీసుకుంటారు. రిమైనింగ్ 55% ఏదైతే ఉందో అదొచ్చేసరికి మీకు ఇవ్వటం జరుగుతుందనమాట. అలా మీకు యూట్యూబ్ నుంచి మనీ అనేది రావటం జరుగుతుంది. సో, అలా రావాలనుకుంటే గూగుల్ యాడ్సెన్స్ అనేది ఒకటి ఉంటది. అది వచ్చేసరికి మీ యొక్క యూట్యూబ్‌కి లింక్ చేసుకోవాలి.
అలాగే మీ యొక్క యూట్యూబ్ ఛానల్‌లో ఏదైతే 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైము, 10 మిలియన్ షార్ట్ వ్యూస్‌తో పాటు మీ యొక్క ఛానల్ ఏదైతే ఉందో, ఆ ఛానల్‌కి సంబంధించి వచ్చేసరికి మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఎనేబుల్ చేసుకొని ఉండాలన్నమాట. సో, ఇది మీకు కొత్తగా పెడతం జరిగింది. 1 ఇయర్ బ్యాకే మీకు ఈ రూల్ అనేది పెడతం జరిగింది. 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా మీరు ఎనేబుల్ చేసుకొని అయితే ఉండాలి. సో, ఇవన్నీ మీరు ఫాలో అయితే మీ అన్నీ కూడా మీకు వస్తే గనక సబ్స్క్రైబర్స్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండి, వాచ్ అవర్స్ వచ్చేసరికి 4000 వాచ్ అవర్స్ ఉండి, లేదంటే షార్ట్స్ ఓన్లీ మీరు షార్ట్ షేర్ చేస్తున్నారనుకుంటే కనుక 10 మిలియన్ షార్ట్ వ్యూస్ 90 డేస్‌లో మీకు ఉండి, అలాగే మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని ఉంటే కనుక మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది పాస్ అయినట్టు అనమాట. అప్పుడు మీకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఎనేబుల్ చేసిన తర్వాత ఏదైతే యాడ్స్ ప్లే అవుతాయో, ఆ యాడ్స్ మీద వచ్చిన రెవెన్యూ అనేది గూగుల్ మీతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేయాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.